Hello, ma'am. I'm sorry. Please forgive me. Thank you. I love you. Love you, Harshita and Prashant, Nandu, Nandini. Love you. Yes, చెప్పండి. Yes, ma'am. మనము 18th మే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం కదా! దానికి సంబంధించి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. Yes, thank మీరు పర్మిషన్ ఇస్తే మేము ఆ క్వెషన్స్‌ని అడుగుతాం. షూర్‌గా హర్షిత ప్లీజ్ అడిగేసేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్. అందరికి యాహ్! ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనం ఇంకా క్లియర్‌గా చెప్తాం ఈరోజు. ఓకే. యెస్ మ్యామ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్‌గా మనం 9థ్, 10థ్ కండక్ట్ చేసిన ఫ్రీ క్లాసెస్ చాలా అద్భుతంగా సక్సెస్ అయినాయి. ఆల్మోస్ట్ 26,000 మెంబర్స్‌కి వీడియో రీచ్ అయింది. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ థట్. అండ్ యెస్ అందరి తరపున నేనిప్పుడు ఒక క్వెషన్ అడగబోతున్నాను. ఆ రోజు ఫ్రీ క్లాసెస్‌లో మనకు డ్యూ టు టైమ్ పర్మిట్ కొన్ని క్వెషన్స్‌కే ఆన్సర్ చేయగలిగాం. పర్సనల్ క్వెషన్స్‌కి. ఇంకా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. చాలా క్వెషన్స్ రిలేటెడ్ టు హెల్త్, మనీ, రిలేషన్‌షిప్స్ పిల్లల కెరీర్, ఎడ్యుకేషన్, జాబ్స్ ఇవన్నీ. సో, హ్మ్. మరి లైఫ్‌లో ఇన్ని వాటిల్లో ఆర్ ఎల్స్ ఇంకా ఏదైనా ఉన్నా కూడా స్టక్ అయ్యి ఉన్న ఏ విషయంలో అయినా సరే, ఈ అన్ని యాస్పెక్ట్‌లో స్టక్ అయ్యి ఉన్న వ్యక్తులు ముందుకెళ్ళాలంటే ఈ క్లాసెస్ ఉపయోగపడతాయా? ఎలా ఉపయోగపడతాయి? అమేజింగ్. ఓకే తల్లి. అయితే ఇప్పుడు నేనిది క్లియర్‌గా, సింపుల్‌గా చెప్పేస్తాను. ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వినేసేయండి. లవ్ యూ సో మచ్. హర్షిత అండ్ ఇక్కడున్న ప్రశాంత్ అండ్ నందిని అందరూ గూడా ఒక్కసారి ఈ ముద్ర, స్టక్ ముద్ర నేను చెప్పాను గదా! వేసుకొని ఈ ఫింగర్‌ని ఇలా పెట్టి. నేను లైఫ్‌లో అన్ని ఏరియాస్‌లో స్టక్ అయ్యాను. మన లైఫ్ 3 విషయాలు తెలుసుకుంటే స్టక్‌లోంచి బయటకొస్తాం. డబ్బులు, కెరియరు లేకపోతే హెల్త్ ఏది బాలేపోయినా, రిలేషన్‌షిప్స్‌లో ఏది బాలేపోయినా, మీరు జస్ట్ ఈ ఒక్క ముద్ర ఏసుకోండి. నేను ఫ్రీ క్లాస్‌లో గూడా చెప్పాను. మళ్ళీ అగైన్ ఐయామ్ జస్ట్ గివింగ్. ఇక్కడ స్టక్ అయ్యి మీరది ట్రై చేస్తే యాహ్! ఇక్కడ నాకొక జ్యువెల్లరీ బాక్స్ ఉంది. దాని మీద పెడుతున్నా. యాహ్! నేనిది లేపడానికి ట్రై చేస్తే, నువ్వు మాన్యువల్లీ నువ్వొక్కడివే కలిసి నా రిలేషన్‌షిప్స్‌లోంచి, నా ప్రాబ్లమ్స్‌లోంచి నేనిలా బయటికి రావాలి అంటే, యూ కెనాట్ కమ్ లైక్ థట్. ఇది తప్ప స్టక్ తప్ప ఇంకేం కనిపించదు. అలాంటి వాళ్ళందరికీ నంబర్ 1 ఈ ఫింగర్ తీసి, ఈ ఫింగర్ తీసి, ఈ ఫింగర్ అన్నీ తీస్తే ఈ వేలు మూవ్ అవ్వడం మొదలుపెడుతుంది. ఈ ఫింగర్ అంటే ఇన్నర్ చైల్డ్, ఈ ఫింగర్ అంటే మీ సోల్, ఈ ఫింగర్ అంటే మీ యూనివర్స్. ఈ 3 తెలుసుకుంటే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. నేనిక్కడ పరీక్ష పాస్ అవ్వట్లేదు. ఇది మన పరీక్ష రాయడానికే వచ్చాం భూమి మీదకి. ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు. అయ్యో! నేను లేకపోతే రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్. దీంట్లో నేను స్టక్ అయ్యాను అంటే, మరి మీరు పరీక్ష పాస్ అవ్వడానికి అన్నీ తెలుసుకోవాల్సిందే. ఓకే. 10థ్ క్లాస్‌లో ఎగ్జామ్ నువ్వు పాస్ అవ్వకపోతే నువ్వు బాగా చదివి నేర్చుకుంటావా హర్షిత? యెస్. యెస్ మ్యామ్. యాహ్! కాపోతే ఇది వెరీ సింపుల్ వేలో ఎలా ఇన్నర్ చైల్డ్‌కి కనెక్ట్ అవ్వాలి. మనకన్నీ తెలుసు. అందరికీ అన్నీ తెలుసు. యూనివర్స్ అంటే తెలుసు. నేనే సోల్ అని తెలుసు. లేపోతే నాకొక ఇన్నర్ చైల్డ్ ఉందని ఈ మధ్య మన క్లాస్‌లో జాయిన్ అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ దాంతో ఎలా మాట్లాడాలి? అసలు నువ్వంటే ఏంటి? అనేది వెరీ సింపుల్‌గా వెరీ అంటే మాకు చదువు రాదండి. ఓకే. మీరు ఒక షేప్‌ని చూడగలరా అండి? ఒక ఇదొక హార్ట్ షేప్ అని తెలుసా అండి? లేపోతే ఇదొక యెస్. గట్టిగా ఉందని పట్టుకోండి అని తెలుసా అండి? దీన్ని మీరు చూడగలుగుతున్నారా అండి? అలా చూసిన వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా డిజైన్ చేశాను. ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా ఈ 3 ఇన్నర్ చైల్డ్, మీ సోల్, మీ యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకొని అద్భుతంగా లైఫ్‌లో ముందుకెళ్ళేటట్టుగా స్టక్ అయిన లైఫ్‌లోంచి ముందుకు వెళ్ళడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో ఎప్పుడు కూడా మీరు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండరు. ఫర్ ష్యూర్ నేను చెప్తున్నా. ఈసారి డిజైన్ చేసిన క్లాస్ ఈస్ లైక్ థట్. ఓకే. యెస్ తల్లి. థాంక్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. ఇది చాలా యెస్ మ్యామ్. బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది. యాహ్! ఆ! యాహ్! ఇప్పుడు మన క్లాస్‌కి చాలా రిజల్ట్స్ మన యూట్యూబ్‌లో జూసినా, ఇన్‌స్టాగ్రామ్‌లో జూసినా ఎక్కడి నుంచైనా ఎంతో మందొస్తున్నారు. అండ్ ఈసారి కొత్తగా ఎంతోమంది సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా చాలా మందొచ్చారు. సో, హ్మ్. ఇటువంటి కొత్త వాళ్ళకి అసలు మనం ఎందుకు మ్యామ్ ఈ 4 ఫ్రేజెస్ హోపోనోపోనో, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. దీని వెనకాల అసలు ఏం జరుగుతది మ్యామ్? ఈ 4 వర్డ్స్ చెప్పుకుంటే ఎందుకు ఇన్ని రిజల్ట్స్ ఎందుకొస్తున్నాయి?
ఎక్సలెంట్. ఒకసారి చెప్తారా మ్యామ్ ప్లీజ్? అమేజింగ్. యెస్ ప్రశాంత్. నువ్వు అడిగింది ఇన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ చాలా మందికి రిజల్ట్స్ కూడా రావట్లేదు. ఈ 4 ఫ్రేజెస్ చేసిన వాళ్ళకి ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనుకున్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి. డెఫినిట్‌గా వస్తాయి. కానీ ఎక్కడ తప్పు చేస్తే రావు అనేది తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దానికన్నిటికంటే ముందు అసలు ఇప్పుడు నేను చెప్పాను కదా! స్టక్ అయ్యాను. నేను స్టక్ అయ్యాను. మీరు ట్రై చేయండి. అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ వేలిని లేపడానికి ట్రై చేయండి. సో, మీరు అంటే చీటింగ్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని కాకుండా యెస్, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టీస్. అయితే ఇప్పుడు నాకు డబ్బులు రావాలి అంటే నేను హోపనపన చేసుకుంటే వస్తాయి. యెస్, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనుకున్నా. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మర్చిపోతే ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనుకున్నా కూడా జరగవు. ఏ విషయాలు అంటే ఇక్కడ కమ్స్ టు ద యూనివర్స్. యూనివర్స్ అంటే ఏంటో నీకు తెలియాలి. చాలామంది అడుగుతారు మేము విశ్వం అని తెలుసు అందరూ ఇప్పుడు 90% ఆఫ్ స్పిరిచువాలిటీ తెలుస్తుంది. అందరూ మెడిటేషన్స్ చేస్తున్నాం అండ్ విశ్వం అంటే యూనివర్స్ అని తెలుస్తుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ నంబర్స్ 888 నంబర్స్ ఇచ్చేసింది. లేకపోతే 1111 వచ్చింది. బటర్‌ఫ్లైస్ వచ్చినాయి. అబ్బా! యూనివర్స్ ఈజ్ స్పీకింగ్ టు మీ అని అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే అందరూ గాడ్‌కి పూజ చేస్తారు. ఓకే, విష్ణువుని పూజ చేస్తాను, అల్లాహ్‌ని పూజ చేస్తాను, జీసస్‌ని పూజ చేస్తాను, ఎవరైనా సరే వాట్ ఫార్మ్ ఆఫ్ గాడ్ మీరు నచ్చినా కూడా తెలుసుకోవాల్సింది ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్‌గా. ఎందుకంటే భూమి ఇప్పుడు డార్క్ అండ్ ద గోల్డెన్ రెండిటికి వెళ్తుంది. స్ప్లిట్ అవుతుంది. సో, డెఫినిట్‌గా హోపనపోనో చేయాలనుకున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ అర్థం చేసుకోవడానికి ఒకటుంది. దట్ ఈస్ మీరు మీ యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకోవడం. యూనివర్స్ అంటేనే మీకు అర్థం కావాల్సింది లైట్ అండ్ సౌండ్ అండ్ షేప్. మీరు ఏది చూస్తున్నా సరే ఇందాక నేను హర్షితకి చెప్పాను చూసావా? ఈ షేప్ చూసితే ఏంటి అంటే దీంట్లో యూనివర్సే అది. ఎవ్రీథింగ్. మళ్ళీ యూనివర్స్ అంటే మీరు హిందూయిజంలో లైక్ సదాశివ అని తీసుకున్న లైట్ అండ్ ద సౌండ్‌తో డాన్స్ చేస్తూ ఉంటేనే వాళ్ళిద్దరి డాన్సే ఈ బ్యూటిఫుల్ వరల్డ్ వస్తువులు. మనం థర్డ్ డైమెన్షన్‌లో ఉన్నాం. ఇక్కడ హోపోనోపోనో ఎలా వాడాలి అంటే ప్రతి అక్షరం, ప్రతి సౌండ్, నీ సౌండ్ మారగానే నీ సింబల్ మారుతుంది. అంటే ఏంటి? నీ షేప్ మారుతుంది. నీ లైట్ మారుతుంది. నువ్వు సౌండ్ తోటి ఈ 3 ఇంటర్ కనెక్టెడే. నువ్వు చేసే సౌండ్ ఏదుంటే నా దగ్గర డబ్బులు లేవు ఆన్ గోయింగ్ మీరు సౌండ్ చేయండి. అంతే. మీ దగ్గర డబ్బులుండవు. ఎందుకంటే దట్ ఈస్ ద యూనివర్స్. యూనివర్స్‌కి వేరే ఆప్షన్ లేదు. మీరు ఏ సౌండ్ చేసినా మీరు నోటితో నాకు డబ్బులు లేవు, థాట్స్‌తో నాకు డబ్బులు లేవు అంటున్నారు. బట్ హోపోనోపోనో చేస్తున్నారు. ఓన్లీ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు అన్న ప్రతీదీ క్యాన్సిల్ అవుతూ ఉంటుంది హోపోనోపోనో చేయగానే. డబ్బులు లేవు క్యాన్సిల్. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, థాంక్ యూ, ఐ లవ్ యూ ఇస్ ద లవ్. లవ్‌తోనే ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉంది. 1 మంత్ బేబీని చూడండి. ఇమ్మెన్స్ లవ్ ఉంటుందా మనకు దాని మీద? ఎంత లవ్ ఉంటుంది. అంత లవ్ మన అమ్మ, నాన్న ఇచ్చారు కాబట్టే మనం పైకొచ్చాం. 7 ఏళ్ల వరకు చక్కగా ఎదిగాం. ఇమ్మెన్స్ లవ్ ఇస్తారు అమ్మ, నాన్న. ఆ బిడ్డగా ఉన్నప్పుడు ఆ లవ్‌తో పెరిగేదే. ఇప్పుడు ఆ లవ్‌నే మర్చిపోయాం. మనలో ఏమేమి ఉన్నాయి? కోపం, భయం, బాధ ఉంది. వాటన్నిటికి హోపోనోపోనో చేస్తూ ఉండి ప్రతి దానికి ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని సౌండ్ చేయగానే మీ లైట్ అండ్ ద షేప్ అకౌంట్‌లో డబ్బుల దగ్గర నుంచి అన్నీ మారుతూ ఉంటాయి. మీ శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యూనివర్స్ అంటే ఏంటి? యూనివర్స్ అంటేనే ద లైట్ అండ్ ద సౌండ్. జియోమెట్రీ ఏర్పడుతుంది. నువ్వు ఏ సౌండ్ చేసినా కూడా యూనివర్స్ నీలోనే ఉంటుంది. ఆన్ గోయింగ్. యూ ఆర్ ది ఎనర్జీ. ఎనర్జీ ఆఫ్ గాడ్ యూనివర్స్. యూనివర్స్ అంటే నథింగ్ బట్ ద లైట్ అండ్ ద సౌండ్. ఆ 2 కలిసి వచ్చే ఓటలే. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం సౌండ్ చేస్తున్నాం? ఆన్ గోయింగ్ ఏం సౌండ్ చేస్తున్నాం? నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఒంట్లో బాలా, వీళ్ళు నన్ను ఇష్టపడట్లా, నాకు కోపం వస్తుంది. మరి అదంతా కూడా మేనిఫెస్ట్ అవుతుంది. ద సౌండ్ విల్ టేక్ ద యూనివర్స్ లైట్‌ని. దాంతో షేప్ వస్తుంది. నేనేమంటే అది నిజమవుతుంది. సో, ఈసారి మన క్లాస్‌లో అద్భుతంగా హోపోనోపోనోని ఎలా చేయాలి? భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఛాలెంజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలాగ మనమే
నేను చెప్పా కదా, చదువు రాని వాళ్ళు కూడా, అసలు ఏం అర్థం కాని వాళ్ళు కూడా జస్ట్ సింపుల్ ఓపెన్ చేసేప్పుడు ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అని సింపుల్ వేలో అర్థమైతే, నువ్వు చేసే ప్రతి సౌండ్, నీ థాట్ ఇస్ అ సౌండ్, నీ మాట ఇస్ అ సౌండ్ అని తెలిసినప్పుడు అది ఇంప్రింట్ అవుతుంది. ఎక్కడ? నీ ఇన్నర్ చైల్డ్ రూమ్లో. ఇన్నర్ చైల్డ్ ఎవరు? 5 ఎలిమెంట్స్ ఎవరు తెలుసుకుంటే, భూమాత ఎవరు, సూర్యుడు ఎవరు తెలుసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. వెరీ సింపుల్. లైఫ్ ఇస్ సూపర్ సింపుల్. సింపుల్ లైఫ్ని ఎలాగా ఫాలో అవుతూ మేనిఫెస్టేషన్స్ ఎలా చెయ్యాలి అనుకున్న వాళ్ళందరూ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మై క్లాస్. ఓకే. ఎస్ ప్రశాంత్, చెప్పమ్మా. సూపర్ మ్యామ్. అంటే లైక్ మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే మనం చూస్తుంటాం రెగ్యులర్ గా, మ్యామ్ నేను 108 టైమ్స్ చేశాను మ్యామ్, 21 టైమ్స్ చేశాను మ్యామ్ ఎగ్జాక్ట్. హోపోనోపోనో, నాకు ఏం జరగలేదు మ్యామ్ అంటుంటారు. కానీ బిహైండ్ ద సీన్, ఓహో ఇక్కడ మనం ఏదైతే మనం వైబ్రేట్ అవుతున్నామో, ఏదైతే సౌండ్ చేస్తున్నామో అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది ప్రశాంత్, నేను ఒక మన మధ్యలో నీకు ఒక ఇంటరప్ట్ అయ్యి ఒక క్వశ్చన్ అడిగా. మనం ఎప్పుడైనా ఎవరైనా మన వాళ్ళందరూ ఇప్పుడు కామన్ లాంగ్వేజ్ చెప్పింది అందరికీ, వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఎస్ విన్నారా? ఇక్కడున్న వాళ్ళందరూ, మీ అందరూ కూడా వినే ఉంటారు కదా, ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ. ఎస్ మ్యామ్. ఈ విన్నాం మ్యామ్, ఫ్రీక్వెన్సీ ఎలా విన్నాను. ఉంటే నీ నీ లైఫ్ అలా ఉంటుంది. ఇప్పుడు నాకు అప్పులున్నాయి, అప్పులున్నాయి అంటే దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటనుకుంటున్నారు? మీ విశ్వం ఏదైతే అనుకున్నారో, లైట్ అండ్ ద సౌండ్ ఒకటే వేలో వెళ్తుంది. ఒకటే 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 ఆలోచన, ఒకటే భయం, ఒకటే ఇది. మరి ఆ సౌండ్ అలా ఉంటే సింబల్ అలాగే ఉంటుందిగా. అది ఫ్రీక్వెన్సీ అంటే. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మన క్లాస్కి అందరూ వస్తారు. ఇప్పుడు శివ శక్తి డాన్సే మనం. డాన్స్ ఏం జరుగుతుంది? సౌండ్ ఎటు వెళ్తే లైట్ అటు వెళ్తుంది. మరి సౌండ్ ఏమొచ్చింది? నాకు డబ్బులు లేవు, లైట్ అట్ వెళ్ళింది. రోజు నేను అదే అంట, దట్ ఈస్ మై ఫ్రీక్వెన్సీ. మారాలంటే ఏం మార్చాలి? ముందు నేను హోపను చేయాలి. సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. ఇన్నర్ చైల్డ్ అంతా రికార్డ్ చేస్తుంది. ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటో తెలియాలి ముందు. ఇన్నర్ చైల్డ్ అంటే నథింగ్ బట్ వాటర్. అసలు నీరంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఈసారి ఫ్రీ క్లాసెస్లో చెప్పాను కదా, ద కాన్షియస్నెస్కి, ద శక్తి సోర్స్ ఎనర్జీకి బౌండ్ అయ్యి నేను ఎక్కడెక్కడ వెళ్ళాను మొత్తం రికార్డ్ చేసుకో. నేను ఎటెళ్తున్నాను మళ్ళీ పైకి రావాలి కదా. ద డాన్స్ ఆఫ్ శివశక్తి ఈస్ గోయింగ్ టు డార్క్ అండ్ కమింగ్ టు లైట్. ఎలా రావాలి? నాకు దారి ఎవరు చెప్తారు? చెప్పేదే లైట్, చెప్పేదే ఇన్నర్ చైల్డ్. దట్ ఈస్ ద ఫాషియా అని కూడా నేను చెప్పాను. నిన్న 2 క్లాసులు కనుక ఎవరైనా వింటే, లైఫ్ మార్చుకోవాల్సిన వాళ్ళందరూ వినాలి అని అయితే నేను చెప్తాను. ఎంత బ్యూటిఫుల్గా ప్రతి వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఈవెన్ ఇందాక నందిని అంది, మాకు ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఏదో సైన్స్ క్లాస్లో ఉంది, అందరికి అర్థమవుతుందా మ్యామ్ అని తను చెప్పినప్పుడు నేను అదే అన్నా. నేను షేప్ చూసి, యా ఇది ఒక షేప్ పట్టుకోగలను అని తెలిసిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అండ్ మీ అకౌంట్లో డబ్బులు ఎలా మార్చుకోవాలి, మీ శరీరంలో వ్యాధులు ఎలా మార్చుకోవాలి, మీ శరీరంతో ఎలా మాట్లాడాలి, ఇన్నర్ చైల్డ్తో ఎలా మాట్లాడాలి. అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మొన్నటిదాకా మనం ఇన్నర్ చైల్డ్ మీద ఫోకస్ చేసాం. వీఆర్ ఫోకసింగ్, ఇప్పుడు స్టక్ అయ్యాను పోట్ల. ఇంకా ఇన్నర్ చైల్డ్ ఫోకస్ అయ్యి క్లాస్కి వచ్చిన వాళ్ళు 100 మంది వస్తే 100 మందికి రిజల్ట్స్ వచ్చినాయా? ఒకవేళ 60% వచ్చినాయి, మిగిలిన 40 మందికి ఎందుకు రావట్లా అని నేను అద్భుతమైన డిఎన్ఏ స్టాండ్ కోర్స్లో జాయిన్ అయ్యాను. డిఎన్ఏ యాక్టివేషన్ అని. హీఈస్ ఎ నేటివ్ అమెరికన్, సామ్యూల్ లీ ఎండి అని. ఆయన దగ్గర నేను లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. సో ఆ విధంగా తెలిసినప్పుడు సింప్లిఫై చేసి ఎలా చెప్పాలి అందరికీ, డిఎన్ఏ ప్రాముఖ్యత, యూనివర్స్ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. నాట్ ఆల్వేస్ ఇన్నర్ చైల్డ్. ఇన్నర్ చైల్డ్ ఇస్ ద పోర్టల్. అసలు నువ్వు వెళ్ళాలి అంటేనే, ఈవెన్ గాడ్ దర్శనం జరగాలి అంటేనే ఇన్నర్ చైల్డ్ వర్క్ జరగకుండా నీకు అసలు ఎక్కడికి వెళ్ళదు. యూ కెనాట్. ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ టు ద క్లీనింగ్ ఏరియాకి తీసుకొస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసాం, బట్ బియాండ్ దట్ సింపుల్ వేలో లైట్, సౌండ్ అండ్ సింబల్స్ మీద వర్క్ చేస్తాం అలాంగ్ విత్ ద ఇన్నర్ చైల్డ్. సో ఈజీగా అర్థమవుతుంది. చెప్పాను కదా నేను, ఈ షేప్ చూసి ఇది హార్ట్ షేప్ అని తెలిసిన వాళ్ళందరికీ కూడా క్లాసులు అర్థమవుతాయి. యా, అంత సింపుల్గా మనం చేయిస్తాం. ఆన్ గోయింగ్ మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయి అండ్ గ్రాటిట్యూడ్ బ్రీదింగ్ ఉంటుంది. అద్భుతంగా ఉండబోతున్నాయి. అసలు అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు మన క్లాసెస్కి వచ్చే లాస్ట్ 3 years 4 years నుంచి వచ్చే వాళ్ళకి కూడా అమేజింగ్
ఐ ఓపెనింగ్ ఉంటుంది. ఓ మై గాడ్! ఇంత ఈజీనా? మొన్న పతంజలి గారు మన క్లాస్‌లో మ్యామ్ ఇప్పుడు ముందంతా ఎందుకు చెప్పలేదు ఇది అన్నారు గుర్తుందా? సో, దట్ ఈస్ హౌ లైక్ బికాస్ ఆఫ్ నా కాన్షియస్‌నెస్ ఇవాల్వింగ్ అండ్ నా కోర్సెస్ ఆర్ హెల్పింగ్ మీ టు డిజైన్ ఈ క్లాస్. ఎంతో బాగుండబోతుంది. యాహ్! ఎనీ క్వెషన్స్? యెస్ మ్యామ్. యెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యెస్ మ్యామ్. ఇప్పుడు లైక్ మీరు చెప్పారు. కొంతమంది అంటారు లైక్ అది నేనేం చేయలేదండి. అప్పులేం చేయలేదు. బట్ మా హస్బెండ్ చేశాడు. యాహ్! అండ్ లేదండి మా పిల్లలు సంథింగ్ ఇలా చేస్తున్నారు. సో హ్మ్. మరి వాళ్ళందరూ ఏం చేయలేరు. బట్ వాళ్ళ వల్ల నేను సఫరింగ్ అయితున్నా. వాళ్ళ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాళ్ళ పెళ్లి అవ్వచ్చు, వాళ్ళ అప్పులవ్వచ్చు. నేనేం చేయలే. అసలు నా బాధ్యతే లేదు. బట్ వాళ్ళ వల్ల నేను ఎందుకంటే ఆ రిలేషన్‌లో ఉన్నాను కాబట్టి హ్మ్. నేను సఫరింగ్ జరుగుతోంది. కానీ యాహ్! ఇది నేను చేయాలనుకుంటున్నా. సో నేను చేయొచ్చా ఇది? నేను చేస్తే వాళ్ళలో మార్పొస్తుందా? యాహ్! అనే ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు యాహ్! మ్యామ్. ఇక్కడ వెరీ గుడ్ క్వెషన్ అండ్ వెరీ, వెరీ బ్యూటిఫుల్ క్వెషన్. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు ప్రశాంత్ అడిగారు చూసారా? ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే యూ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఫాషియా. ఫాషియా ఇస్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ వాటర్. ఇంకందరికీ స్పిరిచువాలిటీ కూడా అర్థమైపోతుంది. ఈ వాటర్‌లో నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అంటే ఐయామ్ అట్రాక్టెడ్ దట్ ఫ్రీక్వెన్సీ. నేను అదే స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నాను. బికాస్ నేను కూడా అక్కడే ఉన్నాను. నా ఇంట్లోనే ఉంది. నా హార్ట్‌లో బాధొస్తుంది అంటేనే అర్థం టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. బికాస్ యూ ఆర్ దట్. ది యూనివర్స్ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ ఈ ప్యాటర్న్స్‌ని. ఇక్కడ మీకు తెలియాల్సింది ఇన్నర్ చైల్డ్ అండ్ ద బ్రెయిన్. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇన్నర్ చైల్డ్ 3 ఏళ్లప్పుడు నువ్వు ఏం చూసావో డబ్బులు లేవని, లేకపోతే హస్బెండ్ రోల్‌కి డబ్బులు లేవు. అంటే నాన్నకి డబ్బులు లేవు. నాన్న ఈస్ డిఫరెంట్ అండ్ రోల్‌లో హస్బెండ్‌కి డబ్బులు లేవు. ఇప్పుడు మా ప్రశాంత్ అడిగాడు. హస్బెండ్‌కి డబ్బులు అప్పులు చేశారు. సో, సపోజ్ నాన్న గనుక అప్పులు చేసి నీకు నాన్న లాగా కనిపిస్తే ఆ ప్యాటర్న్ ఎనీ మాస్కులన్ నాన్న కనిపించొచ్చు, మేనమామ కనిపించొచ్చు, బ్రదర్ కనిపించొచ్చు. ఇన్నర్ చైల్డ్ ఎక్కడ ఇంప్రెస్ అయింది. ఇదే ఆ రిలేషన్‌షిప్ అని ఇంప్రెస్ గనుక మీరైతే ఇంప్రెస్ అయితే బ్రెయిన్ ఓకే. అబ్బాయిలందరూ ఎట్లాగా ఉంటారు. అమ్మో! హస్బెండ్‌కి డబ్బులు లేవు. సపోజ్ నీ ఇన్నర్ వాయిస్ గనక లాక్ చేసేసుంటే, ఇప్పుడు కూడా నేను వాయిసే చెప్తున్నాను. అండ్ దాని లైట్ గనక లాక్ చేసుంటే, బ్రెయిన్ అంతకు మించి హార్ట్స్ వస్తున్నాయి. బ్రెయిన్ అంతకు మించి మిమ్మల్ని ఎళ్ళనివ్వదు. బ్రెయిన్ ఈస్ ఎ మేనేజర్. నీ ఐడెంటిటీ ఈస్ థట్. మనం లైఫ్‌లో ముందుకెళ్తున్నాం అనుకుంటున్నాం. కాన్షియస్‌నెస్ ఈస్ ట్రావెలింగ్. మనం ఎక్కడికెళ్ళట్లే. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరే మనం అనుకుంటున్నాం థర్డ్ డైమెన్షన్‌లో ఉండి. బట్ బియాండ్ ద థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్ ఈస్ యూ ఆర్ ద సోల్. సోల్ ఈస్ జస్ట్ ఎనర్జీ, లైట్. నీలో ఎంత ఉందో భయం, బాధ, డబ్బుల్లో ఉంటే గనక మరి అదంతా క్లీన్ చేసుకోవాలి గదా! ఛాలెంజెస్ వచ్చినాయంటే క్లీనింగ్ టైమ్ వచ్చింది నీకు. యూ నీకు ఒకటి చెప్పాను ప్రశాంత్ నీకు గుర్తుందో లేదో ఫ్రీ క్లాస్‌లో. నా అకౌంట్‌లో డబ్బులు లేవండి. మా హస్బెండ్ అకౌంట్ నా అకౌంట్, హస్బెండ్ అకౌంట్ మా ఇంట్లో డబ్బులు లేవు అని గనుక మీకు అనిపిస్తే, మీ సోల్‌లో లైట్ 10 వర్డ్స్ ఉందో, 5 వర్డ్స్ ఉందో, 5,000 ఉంటున్నాయండి నెలకి. లేకపోతే రూ. 5 ఉంటుంది. రూ. 5 కూడా లేవు. జీరో. జీరో వర్డ్స్. బ్లాక్ మ్యాజిక్‌లో. సో, ఎన్ని వినట్ల ఏదైనా సరే నువ్వు థర్డ్ డైమెన్షన్‌లోంచి చూస్తే నీకేం కనిపించదు. బికాజ్ అంతా మాయ. యూ హావ్ టు గో అప్ టు ద ఫోర్త్ డైమెన్షన్, ఫోర్త్ లేయర్. నాలుగో అంతస్తుకెళ్తే కదా మూడో అంతస్తులో ఏముందో కనిపించేది. అవునా కదా! నువ్వు మూడో అంతస్తులో ఉంటే నీ కిందే కనిపిస్తాయి. నీ లోపల ఉన్న భయం, బాధనే కనిపిస్తున్నాయి. నువ్వు అవుతున్న సఫరింగే కనిపిస్తుంది. యూ గో టు ఫోర్త్ డైమెన్షన్ దట్ ఈస్ హార్ట్‌కి ఓపెన్ చేయి. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూలో నాలో ఏముంది? నేను ఇది చూస్తున్నాను మొదలుపెట్టండి. చాంట్ చేయండి. మీ హస్బెండ్, మీ వాళ్ళు అందరూ కూడా. అంత దాకా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఎప్పుడైనా హోపెనబుల్ చేసుకోండి హస్బెండ్‌కి. మన క్లాస్‌లో ఎంతమంది చెప్తారు, "అబ్బా! మ్యామ్ ఈరోజు మా హస్బెండ్ భలే మాట్లాడారు మ్యామ్." బికాజ్ యూ హావ్ గాన్ టు దట్ ఫోర్త్ డైమెన్షన్. అందుకని అందరూ ఫోర్త్ డైమెన్షన్‌లో కనిపిస్తారు. అది పర్మనెంట్‌గా ఎట్లా హోల్డ్ చేయాలి అనేదే మన క్లాస్. 21 రోజులు అదే సాధన చేసి ఇప్పుడు ప్రశాంత్ ఏమంటాడు, "ఒకరోజు చేశారు మ్యామ్. ఇప్పుడు 108 సార్లు చేశాం మ్యామ్ రాలేదు. నిన్న బాగున్నాడు." ఇవాళ 108 సార్లు మళ్ళీ చెయ్యి. బావుంటారు ఇవాళ కూడా. అంతదాకా ఇంక నా పిల్లలకి వీడియో కాల్ పెట్టాలంటే నేను 108 సార్లు చేసుకొని ఎళ్లి కూర్చుంటా. బికాజ్ ఐ హావ్ టు క్రియేట్. వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్. నువ్వు ఫోర్త్ డైమెన్షన్‌కెళ్ళకపోతే నువ్వు ఎక్కడుంటే అందరూ అక్కడే కనిపిస్తారు. ఇవన్నీ కూడా డైమెన్షన్స్. మరి ఈ బిల్డింగ్‌లో ఉంటే, ఈ బిల్డింగ్‌లో ఉన్నవే ఈ ఫ్లోర్‌లో ఉంటే 12 ఫ్లోర్స్ ఉన్నాయి మనకు. బట్ నేనెప్పుడు మూడో ఫ్లోర్‌లోనే ఉన్నా. మూడో ఫ్లోర్‌లో ఏమేమి ఉంది?
నేను తెచ్చిన డిఎన్ఏలోంచి తెచ్చిన యాన్సిస్టర్ల కర్మ ఉంది, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఇన్నర్ చైల్డ్గా నేను నేర్చుకున్న భయం ఉంది, బాధ ఉంది, కోపం ఉంది. మరి అవే కనిపిస్తాయి, నాకు కింద ఉన్నవే నాకు కనిపిస్తున్నాయి థర్డ్ ఫ్లోర్లో. వెన్ ఐ గో అప్, థర్డ్ ఫ్లోర్ ఇస్ ద లెర్నింగ్ లెసన్స్. డిఎన్ఏ స్టాండ్స్ చెప్తున్నా, వెన్ యూ వాంట్ టు లెర్న్ లెసన్, అదే ఇదేంటిది, అసలు మనం వచ్చిందే లెసన్స్ నేర్చుకోవడానికి. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాను, నేను లెసన్ ఏంటో క్షుణ్ణంగా చదువుతా అని చదువుతారా అండి అర్థం కాని వాళ్ళు? క్వశ్చన్ ఎట్టొచ్చినప్పుడు ఎంసెట్ రాస్తున్నారు పిల్లలు, ఎట్టొచ్చిన బాగా రాయాలంటే క్షుణ్ణంగా నేర్చుకోవాలి క్వశ్చన్ కదా, టెక్స్ట్ బుక్ నేర్చుకోవాలి. మరి ఎందుకు పిల్లల్ని అన్ని క్లాసెస్కి వెళ్ళి జాయిన్ చేస్తున్నారు మీరు, మంచి మంచి ఐఐటి ట్రైనింగ్స్కి, వాటికి వీటికి? బికాస్ దే వాంట్ టు నో ద డెప్త్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. దెన్ వాట్ ఎవర్ ద క్వశ్చన్ కమ్స్, దే కెన్ ఈజీలీ గివ్ ది ఆన్సర్. ద సేమ్ వే ఎలాంటి వాళ్ళైనా సరే, చదవని వాళ్ళు కూడా, కెన్ యూ జస్ట్ సే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గి మీ, థ్యాంక్ యూ. చదవని వాళ్ళు కూడా, నేను మా అమ్మమ్మకి కూడా చెప్తా, అమ్మమ్మ నువ్వు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గి, సో ప్లీజ్ వర్గి మీరు రావట్లేదు కానీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటాను అంటుంది. సో అట్లీస్ట్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్నా నీ సౌండ్ మారగానే నీ లైట్ మారుతుంది. లైట్ అటు వెళ్తుంది, సౌండ్ వైపు వెళ్తుంది. సౌండ్ లైట్ అండ్ సింబల్ మారుతుంది. సింబల్ అంటే ఏంటి, మీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అనేవాళ్ళు థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్పినా యూనివర్స్ విల్ గివ్ యూ ద లైట్. లైట్ పెరుగుతుంది. నీ వర్డ్స్ ఆఫ్ లైట్, నీ సోల్, వీఆర్ ఆల్ ద ఎనర్జీ. అందరికీ తెలుసు నేను సోల్ని, నేను ఎనర్జీని, నేను విశ్వాన్ని. మరి ప్రాక్టికల్గా ఎట్లా చేయాలి? త్రూ హోపునిపోను ఎలా అర్థం చేసుకోవాలి? సో ప్రతిరోజు చేయాలి. నువ్వు ఎక్కడ ఉంటే నీ మనుషులందరూ అక్కడ ఉంటారు. నన్ను తిట్టారండి, నన్ను కొట్టారండి అంటారు రిలేషన్షిప్స్లో, వీళ్ళు అసలు వినట్లేదండి. యూ గో టు నెక్స్ట్ లెవెల్, ఆ మనిషి కూడా అక్కడే కనిపిస్తారు. ఎవ్రీ లెవెల్లో యూ హ్యావ్ యువర్ ఓన్ రిలేటివ్స్, యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్. అలాగే ద రిలేషన్షిప్ విత్ ద మనీ కూడా ఉంది అక్కడ. ఇక్కడ లేవు 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 అని సౌండ్ చేస్తుంటే నీ లైట్ ఇంకా ఇంకా డార్క్ అవుతుంది కదా, ఎమోషన్స్ వస్తాయి కదా. నీ థాట్ ఏదొచ్చినా, నీ మాట ఏదొచ్చినా దానికి సంబంధించింది బ్రెయిన్ లిక్విడ్స్ని వేస్తూనే ఉంటుంది, కెమికల్స్ ఆఫ్ అడ్రినల్ అండ్ కార్టిజాల్ వస్తున్న కొద్దీ నీలో స్ట్రెస్ పెరుగుతుంటుంది. స్ట్రెస్ పెరుగుతూ ఉంటే నీ ఇన్నర్ చైల్డ్ క్లోజ్ అవుతూ ఉంటుంది. క్లోజ్ అవుతూ ఉంటే లైట్ తక్కువ అవుతుంది. లైట్ తక్కువ అవుతూ ఉంటే నీకు వచ్చే ఆలోచనలు వేరేగా ఉంటాయి, డార్క్ ఆలోచనలు వస్తాయి, ఇంక్లూడింగ్ సూసైడ్ కూడా వస్తాయి. ఎవ్రీథింగ్ మనం అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి నేను ఏదో జీబ్రిష్ భాష అయితే మాట్లాడను. వెరీ సింపుల్, వెరీ వెరీ లే మ్యాన్కి కూడా అర్థమయ్యే విధమైన లైట్ సౌండ్, నీ మాట నువ్వేం మాట్లాడతా. ఈసారి మనం చేసేది కూడా మీ థాట్ని ఎట్లా మార్చుకోవాలి. ఎస్ అండి మాకు తెలుసు థాట్స్ మార్చుకోవాలి, నెగిటివ్ థాట్స్ మాట్లాడకూడదు. నో 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 నెగిటివ్ థాట్స్ని ఎలా చూడాలి, మన ఎమోషన్ని ఎలాగా ఆల్కమైజ్ చేయాలి అనేదే క్లాస్ అండి. ఏం చదువుకొని వాళ్ళకి ఉపయోగపడుతుంది. అమేజింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా అన్ని లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కమ్ అండ్ ఇవాల్వ్. డెఫినెట్గా మీరున్న ప్లేస్లోంచి 21 డేస్లో యూ విల్ సీ ద డిఫరెంట్ లైట్ అండ్ యూ విల్ గ్రో యువర్ ఇది. కానీ ఒకటైతే నేను చెప్తాను, ఓపెను చేసుకుంటూ ఉంటే చాలు, లైఫ్ అయితే మారుతుంది. డోంట్ స్టాప్ ఇట్, వెదర్ యూ కమ్ టు క్లాస్ ఆర్ నాట్. జస్ట్ ఇదైతే చాంట్ చేయండి, కంటిన్యూస్ చాంట్, కంటిన్యూస్. మీకు భయం వచ్చినా అదే, బాధ వచ్చినా అదే, నెగిటివ్ థాట్ వచ్చినా అదే చేస్తూ ఉండగానే చేంజెస్ వస్తాయి. యా, హెల్ప్ఫుల్ ప్రశ్న. యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. చాలా హెల్ప్‌ఫుల్. మ్యామ్ ఒకటి ఫైనల్‌గా ఏంటంటే యాహ్! మ్యామ్ మేము చేస్తాం మ్యామ్. మీరు చెప్పేది చాలా బావుంది వినటానికి. ఫ్రీ క్లాస్‌కొచ్చాం చాలా బావుంది అని మీరు చెప్పేది కూడా బావుందనుకుంటారు. కానీ ఇది రిజల్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్? 21 రోజులు సరిపోతుందా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు మ్యామ్? యా, డెఫినెట్గా మనకి 21 రోజులు అని అంటాం కానీ మనం 1 మంత్ మనతో ఉంటారు. సండే సాటర్డేస్ క్లాస్ ఉండవు, బట్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్. నీకు 21 రోజులు ఎందుకు కావాలి అంటే డే 1 నుంచి కూడా ఈసారి మనం డిజైన్ చేసిన క్లాస్ కూడా ఉంది, టూల్స్ హ్యాండీగా కూడా ఇస్తాము. డే 1 నుంచి బ్రెయిన్ ఏంటంటే మనం బ్రెయిన్తో మాట్లాడుకుంటాం. ఫస్ట్ మనం మనలో ఏముంటాయంటే, ఇప్పుడు నేను చెప్పా కదా, స్టక్ అయితే నీకు బీక్యూ, ఈక్యూ, ఐక్యూ, ఎస్క్యూ అంటే ఏంటి, బాడీతో మాట్లాడుకుంటాం, ఎమోషన్తో మాట్లాడుకుంటాం, ఐక్యూ ఇంటెలిజెన్స్, ద బ్రెయిన్తో మాట్లాడతాం, ఇన్నర్ చైల్డ్. సో ఎవ్రీథింగ్ని కంట్రోల్ చేసేదే ఇన్నర్ చైల్డ్. నీ చిన్నప్పుడు కథ ఏది లాక్ అయిందో ముందు దాని మీద వర్క్ చేస్తాం. ఎందుకు వర్క్ చేస్తాం దాని మీద అంటే, ఆ కథే నీ మొత్తం థీమ్ ఆఫ్ ద లైఫ్. నీ లైఫ్ అసలు అదే తీసుకెళ్తుంది. అది ఎక్కడ లాక్ చేసిందో నీ బ్రెయిన్ అదే తీసుకెళ్తుంది. సో మనం ముందు మన బ్రెయిన్, మన ఇన్నర్ చైల్డ్ మీద వర్క్ చేస్తాం. దాంతో పాటుగా సైమల్టేనియస్గా ఎమోషన్స్ మనం కనుక కంట్రోల్ చేసుకోకపోతే, కంట్రోల్ అనకూడదు దాన్ని, అదే డార్క్.
డార్క్ పీస్ ఆఫ్ ద మన సోల్. ఇప్పుడు చెప్ప కదా, ఒక లాంతర్లో మసి ఉంటే ఆ లైట్ కనిపించదు. ఇప్పుడు అంత దాకా ఇది నా దగ్గర ఇది ఉంది, ఇది ఉంటే చూడండి, ఇక్కడ మసి ఉంది, నిన్నంతా వెలిగింది. సో నేను వెన్ ఐ జస్ట్ క్లీన్ ఇట్, లుక్ దాట్, సో ఏమవుతుంది, ఈ మసి వస్తుంది. దీన్ని ఏం చేయాలి, క్లీన్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మన లైట్కి ఇచ్చేయాలి. దట్ ఈస్ ద ఆల్కమీ. దీన్ని తీసుకొని, ఈ లైట్ని తీసుకొని నేను గోల్డ్ చేస్తాను. దీన్ని ఎలా చేస్తాను తెలుసుకోవాలండి. దాన్ని మనం Yes, ma'am. ఎవరికైనా సరే, దిస్ ఇస్ ద, ఇప్పుడు నీకు మీ అందరికి ఒక క్వశ్చన్ అడిగితే నాకు చెప్పండి. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను, మీ అందరికి కనిపిస్తున్నానా? బట్ నా Yes. Yes, లోపల ma'am. నేను ఫీల్ అవుతున్నాను, మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు. కనిపించదండి. అండ్ నా లోపల ఏం ఆలోచిస్తున్నాను, మీకు ఏమైనా కనిపిస్తుందా? లేదు. No. Everything is energy. God ఇస్తున్న ఎనర్జీ, దట్ ఈస్ అ సోర్స్, కమ్స్ త్రూ ది ఎనర్జీ. సోర్స్ అసలు కిందకి రావాలంటే, భూమి మీదకి రావాలంటే, హీ హ్యాస్ టు కమ్ టు ద సౌండ్ అండ్ ద షేప్ తో వస్తాడు. ఎనర్జీతో రావాలి, ఎనర్జీ ఉండాలి, దట్ ఇస్ శక్తి హ్యాస్ టు బి దేర్. అండ్ దెన్ అది సౌండ్ అండ్ లైట్ తోటి యూనివర్స్లోకి వస్తాడు. హీ హ్యాస్ టు కమ్ టు ద ప్లానెట్ పైన కాన్షియస్నెస్. సో సదాశివ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మొత్తం ఫ్లోలో మన ఇన్నర్ చైల్డ్ ఏదైతే స్టోర్ చేసిందో, డార్క్ పీస్ని కూడా స్టోర్ చేసింది. నాకు ఇప్పుడు నేను అడిగాను కదా, నేను కనిపిస్తున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. కొన్ని వస్తువులు కనిపించే ఉంటే షేప్, సాలిడిటీ, ద భూమి మీద ఉన్నవన్నీ సాలిడ్ కనిపిస్తాయి. బియాండ్ ద భూమి పైన ఉన్న రెల్మ్స్లోవి ఏం కనిపించు. నీకు ఎమోషన్, ఇప్పుడు మనం చెప్తాం కదా పంచకోశాస్ అని, నేను చక్ర క్లాస్లో నందిని నీకు తెలుసు. సో నందు, సో పంచకోశాస్లో ఉండే అన్నమయ ప్రాణమయ కోశాస్లో ఉన్నవన్నీ కనిపిస్తాయి. అండ్ మనోమయ విజ్ఞానమయ కోశాస్ కనిపించవు. మన థాట్ కనిపించదు, మన ఎమోషన్ కనిపించదు, బట్ ఇట్ ఈస్ దేర్, ఇది ఉంది కదా. ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ఏదో ఆలోచిస్తున్నా, వీళ్ళందరికీ అసలు అర్థమైతే బాగుండు, లేకపోతే అందరూ బాగా వచ్చి అందరూ క్లీన్ చేసుకుంటే బాగుండు అని నేను అనుకున్నా. బట్ యూ కాంట్ అండర్స్టాండ్ మై థాట్. లేదు అబ్బాచి ఏంటి పిల్లలు వీళ్ళందరూ వస్తారో రారో, అసలు వీళ్ళకి ఇది కనెక్ట్ అవుతారో లేదో, ఐ కెన్ థింక్ ఎనీ కైండ్ ఆఫ్ థాట్ కదా. కనిపించదు. కనిపించిన దానికి మనం ఏం చేయాలంటే, ఓన్లీ ద బ్రిడ్జ్ టు కనిపించిన ఎనర్జీకి ఇస్ ఇమాజినేషన్. కళ్ళు మూసుకొని మన లోపల థర్డ్ ఐ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళి, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద డైమెన్షన్ని మనం మారుస్తాం. మనం ఇక్కడ ఏదైనా సరే కూర్చొని, ఓకే నా థాట్ ఉంది, దాన్ని తీసుకొని మనం స్పిన్ చేసి మన చేతిలోకి, ఇమాజినేషన్ నా చేతిలోకి వచ్చింది, ఎందుకంటే మనం ఫిజికల్ డైమెన్షన్లో ఉన్నాం కాబట్టి వస్తూ వచ్చింది. నువ్వు కళ్ళు మూసుకొని చేసినప్పుడు, నేను మరీసా పేరు క్లాసెస్ అటెండ్ అయ్యాను, ఆవిడ చెప్పే ఒకే ఒక ఎగ్జాంపుల్ ఆల్వేస్, అది మనకి అందరూ తెలుసు, బట్ షీ యూజెస్ ద సేమ్ అగైన్ అండ్ అగైన్, దో షీ ఈజ్ వెరీ ఎక్స్పర్ట్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ థెరపిస్ట్గా వెళ్ళాను, బట్ స్టిల్ షీ ఆల్వేస్ యూజెస్ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. మీ నాలుగు తెరవండి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక లెమన్, మంచి ఎల్లో లెమన్ కట్ చేసి నాలుగు మీద వేసుకోండి, పెట్టండి. Do you feel that పులుపు మీకు అనిపిస్తుందా? సో Yes, ma'am. అంత ఈజీ. Wonderful. మన బాడీ అండ్ మన బ్రెయిన్, దే డు నాట్ అండర్స్టాండ్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆర్ నాట్. అవి ఓన్లీ కనెక్ట్ అయ్యేది మన ఎమోషన్ కానీ ఫీల్ అవుతుంది, బాడీ కూడా ఫీల్ అవుతుంది. బాడీ ఈజ్ ఆల్సో బ్లైండ్. మన మైండ్ మర్చిపోయినవన్నీ బాడీ ఉంటుంది. బాడీ అంటేనే మన చైల్డ్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ ఫాషియా డిఫరెంట్గా ఉంటుంది. సో డెప్త్కి వస్తే మీకు అర్థమవుతుంది, బట్ ఐ కాంట్ టెల్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. సో మీకు ఈ బాడీలో ఉన్నది ఇప్పుడు నేను తీయాలి అంటే, ఐ హ్యావ్ టు గో టు ద ఇమాజినరీ ఫీల్డ్. కళ్ళు మూసుకొని ఉంది అని దాన్ని నేను క్లీన్ చేస్తాను. సో ఈ విధంగా మనం క్లాస్ని చేస్తాము. సో బ్యూటిఫుల్గా మన ఎమోషన్ని తీసుకొని దాన్ని ఇలా చక్కగా హార్ట్ చేసి, దాన్ని గోల్డెన్ ఎనర్జీగా చేసి మనం మళ్ళీ తీసుకుంటాం. మీకు మీకు తెలియదమ్మా, నా కోపం వచ్చినప్పుడు కానీ, భయం వచ్చినప్పుడు కానీ, బాధ వచ్చినప్పుడు కానీ కంటికి కనిపించవు. కంటికి కనిపించని దాని ద్వారానే ఈరోజు ఇంకోటి కూడా చెప్తా. ఈరోజు కనిపించే ప్రతి వస్తువు, ఇంక్లూడింగ్ ఈ వస్తువుల దగ్గర నుంచి, నా అకౌంట్లో మనీ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ డన్ అయింది చూస్తున్నాం అంతే. ఇప్పుడు మనం చూసే రియాలిటీ ఈజ్ ఆల్రెడీ డన్. ఎక్కడ జరిగింది? పైన నాన్ ఫిజికల్ ఫామ్లో జరిగితే కానీ ఫిజికల్ ఫామ్లో నువ్వు చూడలేవు. ఈరోజు ఈ డ్రెస్ చూస్తున్నాను, నేను వేసుకోగలుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను, ఫిజికల్గా పట్టుకోగలను సెన్స్గా. సాలిడిటీని నేను అన్ని డైమెన్షన్స్లో, 3 డైమెన్షన్లో చూస్తున్నానంటే ఆల్రెడీ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ త్రూ ద థాట్ అండ్ 5 డైమెన్షన్స్ నుంచే కిందకొచ్చి వస్తువులు తయారవుతాయి. లైట్ అండ్ ద శక్తి ఆర్ డాన్సింగ్ అండ్ ఫార్మింగ్ ద థాట్ తోటి. థాటే నీ సౌండ్, థాట్ తోటి వస్తువులు తయారవుతాయి.
ఆ థాట్‌ని గట్టిగా పట్టుకొని అదే చేస్తే వస్తుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని నేను అనుకుంటూ ఉంటే, అదే ఎమోషన్ గనుక అటాచ్ అయితే ఇంకా తొందరగా అదే రియాలిటీ ఉంటుంది. గ్లూ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను బాధపడుతూనే ఉన్నా. మరి రియాలిటీ స్టక్. నువ్వు అక్కడే ఉంటావు. స్టక్ అంటే అదే. స్టక్ అయిన వాళ్ళకి ఏం చేయాలి? బికాస్ యూ ఆర్ ద యూనివర్స్. యూ ఆర్ ద లైట్. యూ ఆర్ ద ఎనర్జీ. యూ ఆర్ ద సౌండ్. నీ సౌండ్ మార్చు. ఓపెన్ ఫస్ట్ న్యూట్రల్ ఇక్కడ ఎయిత్ చక్ర రూట్ ఇస్ ద థైమస్ గ్లాండ్. ఈ గ్లాండ్ దగ్గర నువ్వు ట్యాప్ చేయి. డైరెక్ట్గా యూనివర్స్ వస్తుంది ఇక్కడికి. టేక్ ద యూనివర్స్. టేక్ ద లైట్ అండ్ సౌండ్. ఇక్కడ నీకుండే 6th చక్ర జామెట్రీ మారిపోతుంది. వెన్ యూ ట్యాప్ హియర్ అండ్ ద థైమస్ గ్లాండ్. ఇవన్నీ తెలియాలి. తెలియకుండా డబ్బులు రావాలంటే ఇక్కడ నేను అన్ని తెలుసుకొని మీకు చెప్తా. చెయ్యండి. అండ్ యూ విల్ రియలైజ్ యూ ఆర్ ద యూనివర్స్. అండ్ యూనివర్స్ అని తెలుసుకుంటేనే సరిపోతుంది. చాలా మందికి తెలుసు. నేను ఇక్కడ మన క్లాస్‌లో ఉంటారు. థర్డ్ ఐ ఓపెన్ చేసేవాళ్ళు ఉంటారు. ట్రాన్స్ 9th డైమెన్షన్‌కెళ్ళి బాడీని మారి మనకు అదివరకు నారాయణ గారు అని వచ్చేవారు. గుర్తుందా? మార్చే ఇది వెళ్తారు. వెళ్ళి ఆ డైమెన్షన్ మార్చి ఆయన కుడ్ సీ హిస్ కాన్షియస్‌నెస్ కెన్ సీ దట్. బట్ దానివల్ల అది ఈజీ ఈ రెల్మ్స్‌కెళ్ళడం. బట్ అత్యంత మెటీరియల్స్‌ని క్రియేట్ చేయడమే టఫ్. అవునా కాదా? మెటీరియల్ ఇప్పుడు నా దగ్గర కార్ లేదు. కార్ రావాలి అంటే ఐ హావ్ టు కాన్స్టెంట్‌లీ క్రియేట్ ఇక్కడి నుంచి. ఎక్కడ ఏముందో తెలియాలి. కాన్స్టెంట్‌గా ఎట్లా కూర్చోవాలో అనేది మన క్లాస్‌లో నేర్పిస్తాం. మెటీరియల్స్ ఎందుకు రావు? ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బహమాస్ వచ్చింది కూడా నేను క్రియేట్ చేసుకొనొచ్చా. అకౌంట్‌లో డబ్బులు కావాలంటే కూడా క్రియేట్ చేయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నీకేది పాసిబుల్ కాదు అనుకుంటున్నావో క్లాస్‌కి రా. ఐ విల్ టెల్ యూ వెరీ సింపుల్ వే. ఇట్స్ నాట్ లైక్ ఏదో సైంటిఫిక్‌గా ఒక లెసన్ నేర్చుకోవాలి, క్లాస్ కూర్చోవాలి, రాసుకోవాలి. మేము చిన్నప్పుడే చదవకుండా 10th పాస్ అవ్వకుండానే మేము వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ 10th ఏంటి అసలు 7థే పాస్ అవ్వని వాళ్ళు కూడా ఉంటారు మన క్లాస్‌కి వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి. అలాగే డాక్టరేట్స్ కూడా ఉంటారు మన క్లాస్‌లో. సో, ప్రతి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ద మేనిఫెస్టేషన్స్ స్పిరిచువాలిటీని మెటీరియలిజంగా ఎలా మార్చాలి అనేది మన క్లాస్. అది. యాహ్! యెస్ మ్యామ్. అండ్ యెస్ మ్యామ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ డీప్ క్లీనింగ్ కూడా అర్థమైంది మ్యామ్. ఎందుకంటే యెస్ ఆఫ్‌కోర్స్ దే ఆర్ డూయింగ్ అంటే చాలా ఎందుకు మంది మనం నేనిక్కడ చేస్తుంటాం. మళ్ళీ నిన్ను ఇంటరప్ట్ చేస్తున్నాను ప్రశాంత్. ఏదైనా సరే ఆ! నీకు సూర్యుడు, భూమి తెలుసుకోవాలి. డీప్ క్లీనింగ్ ఎందుకు యెస్. ఇంపార్టెంట్ అంటే, అసలు ఫస్ట్ 2 చక్రాస్ అంటే మనం పుట్టేది కూడా రూట్ చక్రాలోంచి పుడతాం. రూట్ చక్రా దగ్గర నుంచే పుడతాం. రూట్ చక్రాలో పుట్టినప్పుడు 0-1 ఇయర్‌లో నాకు అన్నీ అటాచ్ చేసున్నాయి. ఏవేవి క్లీన్ చేసుకోవాలో మొత్తం వచ్చున్నాయి. మరి అక్కడి నుంచి భూమిలోంచి సూర్యుడి నుంచి వచ్చే ఫోటాన్స్ భూమి మీద పడి, భూమిలోంచి మన రూట్ చక్రాలోంచి పాదాల్లోంచి మనకి వస్తుంది లైట్. నేను మళ్ళీ ఐల్ గో బ్యాక్ టు దట్ సోల్‌లో లైట్ ఎంత తక్కువుంటే నీకు అంత అకౌంట్‌లో డబ్బులుండవు. సో, దట్ యాన్సెస్టర్స్ నుంచి తెచ్చుకున్న నాకు డబ్బులు లేవు అని ఒక థాట్‌తోనేనా ఒక రియాలిటీనా ఇన్నర్ చైల్డ్ అంతా రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసిన ప్రతీది కూడా ఎమోషన్ ఉంది. ఎమోషన్ ఈస్ ద నీకు డార్క్ పీస్. అసలు నీకు డార్క్ చేస్తుంది అక్కడ. అది డెడ్ ఎనర్జీ. అది ఆ ఎనర్జీ ఉంటే భూమిలోంచి వచ్చే అబండెన్స్ అసలు సింపుల్‌గా వస్తుంది. సూర్యుడి మీద భూమి పడుతుంది. భూమి మీద సూర్యుడు పడతాడు. సూర్యుడిలోంచి వచ్చే ఫోటాన్స్ నా నా పాదాల్లోకొస్తాయి. ఎప్పుడైతే చెప్పులేసుకుంటామో మళ్ళీ అది కూడా చెప్తున్నా. అందుకని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం ఆ ఫోటాన్స్‌ని హ్మ్. రిలీజ్ చేస్తూ ఇన్నర్ చైల్డ్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు నీకు ఇన్నర్ చైల్డ్ లాక్ చేస్తే నువ్వు ఎంత భూమి మీద నాడు ప్రకృతితో కనెక్ట్ అవ్వు, సూర్యుడికి పూజలు చేయి, లేకపోతే సూర్య భగవాన్‌కి ఆదిత్య హృదయం చదువు, ఏదైనా చదువు. బట్ వెన్ ది ఇన్నర్ చైల్డ్ లాక్స్ హియర్ యూ కెనాట్. ఎళ్ళదసలు. ఇన్నర్ చైల్డ్ వర్క్ భూమి, సూర్యుడిని కలిస్తే చాలు. వాటర్ అంటే ఏంటో తెలుసుకుంటే చాలు. బ్యూటిఫుల్‌గా వస్తాయి. అండ్ నీ యెస్ థాట్‌ని, మ్యామ్. నీ ఎమోషన్‌ని ఏం చేయాలి? మనం ఏం చేయాలో చెప్తాం. చాలా బాగా. చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది. మేడం నాకు నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. ఏం చేయాలి? అని అంటారు. సో, ఈసారి క్లాస్ అంత బాగా డిజైన్ చేశాను. సో దట్ దే కెన్ ఈజీలీ క్లీన్ చేసుకోవచ్చు బై దెమ్‌సెల్వ్స్. ఆన్‌గోయింగ్. దిస్ మిషన్ ఈస్ ఆన్‌గోయింగ్. యూనివర్స్ ఆన్‌గోయింగ్. నీ ఫోటాన్స్ ఆన్‌గోయింగ్ బాడీలో తిరుగుతూనే ఉంటాయి. యూనివర్స్ ఇస్ నెవర్ ఎండింగ్. దిస్ ఇస్ ఇన్ఫినిట్ యూనివర్స్. తిరుగుతూనే ఉంటుంది. దాని పని డార్క్‌లోంచి లైట్‌కి రావడం, లైట్‌లోంచి డార్క్‌కి రావడం. నేను క్వెషన్స్ కూడా అడిగామని. ఇన్ఫినిట్ యూనివర్స్ ఏంటంటే దేర్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ యూనివర్స్. ఎయిత్ డైమెన్షన్‌లో మీకు చెప్పలే.
అని నేను బొమ్మలేసి ఉంచాను. బట్ వీఆర్ ఇన్ ద యూనివర్స్, ఇన్ఫినిటీ యూనివర్స్లో ఉన్నాం. సో ఆ ఇన్ఫినిటీ యూనివర్స్ ఆట ఏంటి, ఆటలో మనం అందరం సోల్స్ మన లవ్తో కిందకు వచ్చాం. యూనివర్స్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ త్రూ మన బాడీ ద్వారా, మన ఐడెంటిటీ ద్వారా. సో ఇవన్నీ నేర్చుకోవాలి అంటే యూనివర్స్ని నేనెందుకు ఫ్లో చేయను, ఇన్నర్ చైల్డ్ ఆపుతుంది. ఇన్నర్ చైల్డ్తో మాట్లాడి లెట్ ద యూనివర్స్ దట్ రైట్ ఫ్లో, అంతే, అంత సింపుల్. డోంట్ గో టు దట్ డీప్ లెర్నింగ్స్. ఒకవేళ మీకు ఇష్టమైతే నేర్చుకోండి, బట్ దాన్ని సింప్లిఫై నేను చేసి చెప్తా. దాంట్లో ఏ పాయింట్ తక్కువైతే నన్ను అడగండి. బికాజ్ ఐ స్టడీడ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యూటిఫుల్ గురూస్ అండ్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ద ఫేమస్ గురూస్ దగ్గర నేర్చుకుంటున్నాను. సో డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు ఎందుకు అంత దాకా ఎందుకు, నా పిల్లోడికి ఐఐటి సీట్ రావాలి అంటే ద మంచి కాలేజ్ ఎవరు బాగా చెప్తారు అక్కడ స్పెషల్ కోచింగ్ పెడతారు కదా. సో ఆ విధంగా ఐ గాట్ ఇమ్మెన్స్ నాలెడ్జ్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ రండి, నేనేం నో చెప్పను. వస్తే మాత్రం యు ఓపెన్, వెన్ యూ ఆర్ ఓపెన్ టు రిసీవ్, చేంజ్ యువర్ లైఫ్, అండర్స్టాండ్. సింపుల్ లాంగ్వేజ్, వెరీ సింపుల్ లాంగ్వేజ్. యా. ఎస్. యెస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే లైక్ అదే నేను 369 టెక్నిక్ చేశాను, 5x5 టెక్నిక్ నౌ చేశాను కమ్ కానీ టు జరగలేదండి. 369 టెక్నిక్ ప్రశాంత్. 369 యాహ్! నీకు అర్థమైంది చెప్పు. యాహ్! అంటే అది రాస్తే వచ్చేస్తాయని చెప్పేసి చేస్తుంటాం యాక్చువల్లీ. యా. బేసికల్లీ. కానీ కొన్ని రోజులు రాసిన తర్వాత అరే! ఇంక రాలేదని మళ్ళీ దుఃఖంలోకెళ్ళిపోతుంటాం. అసలు అరే! ఇంక 369 అంటే రాలేదేంటి ఏంటో ఎదురు తెలుసా? చూస్తూ ఉంటాం అన్నమాట. 369 అంటే ముందు గనక మనకి మీనింగ్ తెలుసుకుంటే, ఓ మై గాడ్! నేను 369లో వెళ్ళాలి అనైతే మీకు తెలుస్తుంది. డెఫినెట్‌గా ఆ మీనింగ్ అయితే నేను చెప్తాను. నిన్న కొంచెం చెప్పాను. భూమి ఎర్త్ ఈస్ ఎ వెరీ, వెరీ ఫ్యాంటాస్టిక్ అబండెంట్ అనేది భూమాత. ఇప్పుడు మన నరసింహ సినిమా వచ్చింది కదా! నారాయణ ఏంటిదిరా ఆ సినిమా పేరు మర్చిపోయా. నరసింహ అవతార్. మహావతార్ నరసింహ. మహావతార నరసింహ. సో దట్ భూమి కోసమే ప్రతి వాళ్ళు కూడా అక్కడ డిజైర్స్ కోసం ఎంటిటీస్ కానీ అన్ని ఎంటిటీస్ కెన్ అక్వైర్ భూమి. ఆశ, ఈవెన్ మన పురాణాల్లో చెప్పిన వాళ్ళు కూడా ఇంకా ఇంకా గ్రీడీనెస్, ఈవెన్ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చే అతల లోకాస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ భూమిని ఆశ్రమిస్తాయి. సో ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద భూమి ఈజ్ 9, 6 ఇవన్నీ స్టార్ గేట్స్ అంటారు. బికాస్ ఐఎమ్ స్టడీయింగ్ దాట్. సో నాకు ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాన్ని సింప్లిఫై చేసి చెప్పడమే నాలో ఉన్న నాకు ఇష్టమైంది. బికాస్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. ఈవెన్ ఆ ఎంటిటీస్ ఎవరైనా ఎంటర్ అవ్వాలి అంటే కనుక ఎయిత్ డైమెన్షన్ ఇస్ డిఫరెంట్ యూనివర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ కూడా మన బిల్డింగ్ అనుకుంటే అక్కడి నుంచి రావాలి అంటే దే హ్యావ్ టు కమ్ త్రూ ద 9, 6, 3. సో దే విల్ ఎంటర్ ఇన్ టు దాట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన భూమాతని వీళ్ళందరూ వచ్చి ఆక్యుపై చేయడం వల్ల ఈవెన్ సినిమా చూసినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. సో కలియుగం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఈవెన్ అది చూసినా కూడా ఇవన్నీ వచ్చి దే ఆర్ ఎక్స్పాండింగ్ ద భూమాతని మనం రెస్క్యూ చేయాలి. ఇప్పుడు మనం డెఫినెట్గా ద శక్తి త్రిపుర భైరవి ఈ స్టక్ ఇన్ దాట్. ఆవిడ బ్రెయిన్ ఇస్ తారా ఇస్ ఇన్ ద, మనం తీసుకెళ్ళాలి ఫిఫ్త్ స్పిరిట్ వరల్డ్కి మనం కనెక్ట్ అవ్వాలి. మనం వెళ్ళి గట్టిగా మనం లవ్ అండ్ ఫర్గివ్నెస్ని మనం హోల్డ్ చేయగలిగితే, సో వీఆర్ సేవింగ్ ద మదర్ ఎర్త్ ఫ్రమ్ ఆల్ ద ఎంటిటీస్. అర్థమవుతుంది పిల్లలు. సో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు టేక్ మదర్ ఎర్త్ ఇన్ టు దట్. ఈ డార్క్ ప్లేసెస్లోంచి 369లోంచి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు నీవు 3 times ఐమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రాసినా కూడా ఆ టైంలో, సో యు ఆర్ ఇన్ టు ద పోర్టల్ గేట్. నాకు వచ్చేసింది, లేకపోతే నేను హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు యూ హ్యావ్ టేకెన్ ద మదర్, నీ లైట్ అండ్ నీ సౌండ్ తోటి యూ హ్యావ్ టేకెన్ యువర్ ఓన్ మదర్ ఎర్త్ టు ద 3rd dimension. అక్కడి నుంచి 6 times చేసినప్పుడు యూ ఓపెన్ టు దట్ ద పోర్టల్ ఆఫ్ దట్ స్టార్ గేట్కి 6కి వెళ్ళావు, 9కి వెళ్తే. సో ఈచ్ డే అలా నువ్వు కొన్ని రోజులు చేస్తూ ఉంటే యు ఆర్ టేకింగ్ మదర్ ఎర్త్ టు దట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఎంటిటీస్. లేదు, ల్యాక్, కోపం, గ్రీడ్, ఇవన్నీ కూడా మనలోని శత్రువులు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు చూడండి, ఎలా ఉంటారు అసలు. ఈజ్ దాట్ ద రూపం? ఈవెన్ నేను కూడా నాకు కోపం వచ్చినప్పుడు నేను అట్లా ఉంటాను. అఫ్ కోర్స్ కోపం వస్తే వేరే ఎంటిటీ ఈజ్ ఎంటర్డ్ అని తెలుస్తుంది. అలాగే మన యాన్సిస్ట్రీలో ఉన్నారు, మరి వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళు ఉంటారు. అందరూ యాన్సిస్టర్స్ కర్మ క్లీన్ చేయలేదు కదా, వాళ్ళ పెయిన్ బాడీస్తోనే ఉన్నారు. సో
దే ఆల్సో టేక్ యువర్ బాడీ. సి నాకు బాడీ కనిపిస్తుంది, నా థాట్ కనిపించలేదు. వీఆర్ ఆల్ ఇన్ అ ఫ్యాబ్రిక్. నాకు ఇది ఒక్కటే కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక్కటే చూస్తున్నా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. అన్ని వరల్డ్స్, ఆస్ట్రల్ రెల్మ్, క్యాజల్ రెల్మ్ అన్నీ కనెక్ట్గా ఉన్నాయి. అది కూడా తెలుసుకోవాలి. సో నేను బాధలో ఉన్నానంటే అన్ని ఎంటిటీస్ వచ్చి నా దగ్గరికి వచ్చేస్తాయి కదా. అర్థమవుతుందా? సో ఐ హ్యావ్ టు డూ విత్ 3, 6, 9, 12. 12 అంటే కొంతమంది ఇవాల్వ్ అవుతారు. వద్దు నాకు ఈ ఫిజికల్ బాడీ వద్దు, ఐ వాంట్ టు గో టు ద లైట్ అండ్ సదాశివ. యూ కెన్ గో టు ద 12. బియాండ్ ద 12 ఇస్ నథింగ్నెస్. యూ కెన్ జస్ట్ గో. ఈవెన్ మేనిఫెస్టేషన్స్ జరగాలంటే 369 కావాలి. నాకు వద్దు మేనిఫెస్టేషన్స్ ఏం వద్దు, ఐ వాంట్ గో ఇవాల్వ్ అంటే 369, 12కి తీసుకెళ్ళాలి భూమి. యూ ఆర్ స్టార్టింగ్ ఇన్ ద భూమి మీదే ఉన్నాం మనందరం. So when you take your consciousness up, you will go out of that. So ఇప్పుడు నేను ఖాళీ ప్రాజెక్ట్ చేస్తున్నాను అండ్ 12 డైమెన్షన్స్ గురించి అద్భుతమైన గురువుస్ ఉన్నారు. వాటితో పాటుగా మేనిఫెస్టేషన్స్ గురువుస్ ఉన్నారు. వీటన్నిటితో పాటుగా ఈ 12 డైమెన్షన్స్ ఇస్ అట్రాక్టెడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. మన భూమి కనుక నువ్వు లవ్లోకి వెళ్ళాలా, బాధలోనే ఉండాలా, నీ ఇష్టం. బికాస్ భూమి ఈజ్ వైబ్రేటింగ్ సూపర్ ఫాస్ట్. ఇలా నాలెడ్జ్ నాకేం వద్దండి అంటే ఓకే, సఫర్, కొన్ని రోజులు సఫర్ అవ్వండి. బట్ దేర్ ఈజ్ నో అదర్ వే. యూ హ్యావ్ టు గో. భూమి మీదకి వచ్చాం, యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ద లెసన్స్ ఆఫ్. మనం 9th డైమెన్షన్లో ఉన్న, 6th డైమెన్షన్లో ఉన్న ఫిజికల్ బాడీ తోటి ఆ డైమెన్షన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అమేజింగ్ వరల్డ్ని మనం క్రియేట్ చేయగలుగుతాం. అబండెంట్ వరల్డ్లో మనం ఉండగలుగుతాం. మనతో పాటు మన లీనియేజ్, మన కుటుంబాలని. వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఇలాగే ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారో చూడండి. ఇమాజిన్ కాంట్ లైక్. అండ్ ఇప్పుడు మనకి ఇండిగో కిడ్స్ అని, స్టార్ సీడ్స్ అని వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి వచ్చి మనకి లైట్ని ఎలా తీసుకురావాలని వాళ్ళు వస్తున్నారు. పేరెంట్స్ ఆర్ క్లీనింగ్ సో మచ్. చాలామంది పేరెంట్స్ స్పిరిచువాలిటీలో క్లీన్ తీసుకుంటే దే 12 డైమెన్షనల్ నాలెడ్జ్తో పుడుతున్నారు పిల్లలు. బికాస్ దే నో ఎవ్రీథింగ్. ఈవెన్ మన ప్రవీణ్ గారు వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే హీ కెన్ స్పీక్ ఏ డైమెన్షన్లో ఏం జరుగుతుందో చెప్తున్నారు కదా. సో బికాస్ ఆఫ్ ఇండిగో కిడ్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. స్టార్ కిడ్స్. మనం ఇంత జరుగుతున్నా కూడా మనం ఇంకా అప్పులు ఇక్కడే స్టక్ అయితే, 3rd డైమెన్షన్ స్టక్ అయితే కాంట్. అట్లీస్ట్ మనకు అంత నాలెడ్జ్ రాకపోయినా అట్లీస్ట్ నా అప్పులు నేను తీర్చుకోగలగాలి, అట్లీస్ట్ నా హెల్త్ని నేను హీల్ చేసుకోగలగాలి. 6th డైమెన్షన్లో నీకు నీ ఇమాజినేషన్లో నీ బ్లూ ప్రింట్ నేను కనెక్ట్ అయితే చాలు, సింపుల్ వేలో కనెక్ట్ అవ్వచ్చు. షేప్స్ చూస్తూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు. సో అలాగా ఇప్పుడు మా నందు క్వశ్చన్ అదే అడుగుతల్లి, నువ్వు ఏ క్వశ్చన్ అడుగుతావు? ఎస్, నేను కూడా టైం వేస్ట్ దానికన్నా ముందు చేయకూడదు. నేను ఒకటి మ్యామ్, అసలు ఈరోజు చాలా అంటే చాలా క్లారిటీ మ్యామ్. అసలు యూనివర్స్ అంటే ఏంటి అంటే థ్యాంక్ యూ యూనివర్స్ అని రాస్తాం మనం. అసలు అంటే ఏంటి, సౌండ్, లైట్ అంటే మన మాటని ఆ హోపనపొన్న కూడా అంటే వర్డ్స్తో, ఆ సౌండ్తోనే మనకి లైట్ వచ్చేస్తుంది అని అసలు నాకు ఎంత క్లారిటీ వచ్చిందంటే మ్యామ్, నాకు నీకు మధ్య ఒకటి తెలుసా నందు? ఎస్, ఐ నో, ఐ కెన్ సీ యువర్ ఎనర్జీ. సి అంటే నీ ఆనందం మొహంలో. మనం హోపనపొన కూడా డిఫరెంట్ 3 వేలో చాంట్ చేస్తాం. ఒకటి పైకి చాంట్ చేస్తాం, ఒకటి సైలెంట్గా చేస్తాం, ఒకటి 4 పైకి పెట్టి చేస్తాం. సో 3 రెల్మ్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం త్రూ హోపనపొన. ఎందుకంటే విజువలైజేషన్ కూడా అసలు ఎందుకు చేసుకోవాలి అని అసలు ఎంత క్లారిటీ అంటే ఈరోజు చాలా క్లారిటీ మ్యామ్. అంటే చేస్తాం, ఓపెన్ అనుకుంటాం, ఐఎమ్ సారీ, బట్ అంటే ఎందుకు అనుకుంటాం నాకు క్వశ్చన్ రాలేదు, కానీ మీరు అనుకుంటాం. మా ప్రశాంత్ అదే కదా ఇప్పుడు అడిగాడు, ఇప్పుడు ఎందుకు చాలా ఎందుకు చాలా క్లారిటీ మ్యామ్ అసలు. మొత్తం మట్టిని మనం క్లీన్ చేస్తున్నాం నాన్న. Yes. లైట్ తోటి, సౌండ్ తోటి క్లీన్ చేస్తున్నాం. అసలు చాలా క్లారిటీ ఉంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు అంటే చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. షీ హ్యాస్ ఇవాల్వ్డ్. కొంచెం లైట్ వచ్చింది అనమాట, కొత్త డిఎన్ఏ. ఇక్కడ మీ అందరికీ కూడా ఇంకోటి చెప్తాను. డిఎన్ఏ స్ట్రాండ్స్ 12 డిఎన్ఏ, జంక్ డిఎన్ఏ ఎంత ఉందంటే అసలు మనకి వాడుకోవడానికి ఉంది. అది ఎందుకు, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు యాక్టివేట్. ప్రతి మనిషి ఇప్పుడు మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనగానే లైట్, ఆ స్ట్రాండ్ లైట్ అవుతుంది, లైట్ అయిపోతుంది. జీన్స్ అంటే ఏంటి, లైట్, ప్రోటీన్ లైట్స్ ఉంటాయి. ఇప్పుడు మన క్రోమోజోమ్స్ సైన్స్ చదువుకోక్కర్లా, కానీ మా తాత ముత్తాతలు, నేను నిన్న క్లాస్లో కూడా చెప్పా, మా తాత ముత్తాతల ముక్కు ఉంది, లేకపోతే వాళ్ళ పోలికలు ఉన్నాయి, వాళ్ళలాగా అరుస్తున్నారు, వాళ్ళ మొహం షేప్ వచ్చింది నీకు, ఇలా అంటారు కదా. ఇవన్నీ కూడా డిఎన్ఏ స్ట్రాండ్. ఓన్లీ 5% ఫిజికల్ 3rd డైమెన్షన్కి. బట్ బియాండ్ దట్ మనం ముందుకెళ్ళాలన్నా, డబ్బులు రావాలన్నా,
ఆ జంక్ డిఎన్ఏని యాక్టివేట్ చేయాలి మనం త్రూ అవర్ సౌండ్ అండ్ మన మాటల ద్వారా. అలాగా యాక్టివేట్ జరుగుతూ ఉండగానే అది అసలు ఎందుకు అది జంక్. ఇప్పుడు నేను డాక్టర్ బ్రూస్ లిప్టన్ క్లాస్లో నేను అటెండ్ అయ్యాను కదా. సో ఆయన ఒకటి ఎపిజెనెటిక్స్. అసలు ఈ 5% డిఎన్ఏ తాత ముత్తాతల నుంచి వచ్చేదే 2018 వరకు 80 వరకు 1980 వరకు 2080కి వెళ్ళిపోయారు. ఓకే 2030కే మన భూమి అంతా గోల్డ్ అయిపోతుంది, అది వేరే విషయం. సో ఇక్కడ 1980 వరకు కూడా ఓన్లీ మన 5% ఆఫ్ డిఎన్ఏ మీదే ఫోకస్ చేశారు. డిఎన్ఏ అంటే పోలికలు, అది ఇన్ఫర్మేషన్ ఇన్నర్ చైల్డ్ ఇన్ఫర్మేషన్. కానీ 95 వేస్ట్గా ఉంది, ఇది ఎందుకు పనికిరాదు అనుకున్నారు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ 95ఏ మనం యాక్టివేట్ చేయాలి అని వచ్చింది ఇక్కడికి అనేది తెలుసుకున్నారు. సో ఆ 12 డైమెన్షన్స్ని మనం కనుక్కుంటూ మనం ఎవరో కనుక్కోవడమే మన పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. అన్ని ఆన్సర్స్కి అందరూ ఏ లెవెల్ వాళ్ళనే రండి, యూ ఫీల్ సో హ్యాపీ వావ్ అని. ఎందుకంటే బికాజ్ ఐ రియలీ సే థ్యాంక్స్ టు మై హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ మై కాన్షియస్నెస్, మై కుండలిని, హూ ఈస్ టేకింగ్ మీ టు డిరైవ్ ఆల్ ద సింపుల్ వేలో మనకు అర్థమయ్యి మనుషుల్ని అందరినీ ఓ నేను ఇదే కాదు, నేను ఐ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు నాకు తెలుసు నీకు నీకు ఇప్పుడు మాది ఉంది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ అండ్ ఆల్ చక్కగా మంచిది ఉంది. ఎంతసేపు నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటాను, నేను వెళ్తా కదా, పైకి వెళ్తా కదా. ఇక్కడ అసలు గాలి లేదు, వెళ్తురు లేదు. పోనీ నేను పైకి వెళ్ళి కూర్చుంటా కదా, పోనీ ఇక్కడ గాలి లేకపోతే కదా, అర్థం అవుతుందా? సో అలా ఉంది అని నీకు తెలిసినప్పుడు యూ డోంట్ స్టక్. ఓకే నాకు ఇంకా వేరేది ఏం దారి కనిపించట్లేదు మేడం, మనకి ఎలా చెప్తారు, నాకు ఏం దారి కనిపించట్లేదు. దారి కనిపించకపోవడం మనకే కారణమే దారి కనుక్కోవాలి, దారి కనుక్కోవాలి మనం. సో మనం ఏమనుకుంటున్నాం, గాడ్ అంటే ఒక ఫిజికల్ ఫామ్లో అక్కడ ఉన్నాం, వెంకటేశ్వర స్వామి లేకపోతే అల్లా, జీసస్, ఆయన అక్కడ దూరంగా చూస్తున్నాం. దే ఆర్ ద లైట్స్. అసలు నువ్వు చూడను కూడా చూడలేవు ఆ లైట్ వస్తే కనుక. గాడ్ వచ్చి ముందు నుంచి మీ యువర్ ఫిజికల్ ఐస్ కాంట్ సీ, అందుకని కళ్ళు మూసుకొని గాడ్ని చూడగలుగుతాం మనం. సో దట్ ఈస్ ద వైబ్రేషనల్ ఫీల్, లైట్ అండ్ లవ్, అది సౌండ్. యూ కాంట్ హియర్ దట్. మనం ఇక్కడ సౌండ్తో మన లైట్ని, అంటే మన మాటలతో జస్ట్ మనం ఎలాగ సౌండ్ చేయాలి, మన డిఎన్ఏని ఎలా యాక్టివేట్ చేయాలి చెప్పాను. మళ్ళీ మీరు ఎక్కడుంటే మీ చుట్టూతా అది అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. వీఆర్ ద ప్రొజెక్టర్స్ అంతే. నేను ఎక్కడున్నాను చూడాలంటే మీ ఎదుటి వాళ్ళని చూడండి, మీ బ్యాంక్ అకౌంట్ని చూడండి, లేకపోతే మీ ముందుకు వచ్చే మీరున్న ఇంట్లో గాలి చూడండి, వేడి అబ్బబ్బ నాకు బాగాలేదు అని అనుకుని ఏదైనా చూడండి, వాట్ ఎవర్ యూ సీ. అండ్ ఫిజికల్ బాడీలో, ఈవెన్ ఫిజికల్ బాడీలో బాగాలేని వాళ్ళు కూడా యూ కెన్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు మరి నేను నేను నేర్చుకునే మరీసా పీర్ కానీ, ఈవెన్ లూయిస్ హే, నేను లూయిస్ హే దగ్గర ఏం క్లాస్ నేర్చుకుని, బట్ ఐ యూస్ టు లిసన్, జస్ట్ చాలా ఇష్టం నాకు. దే ఆర్ ఆల్ ఎందుకు మరి వాళ్ళందరూ చూపించారు కదా, మనకు ఒక దారి చూపించారు. టాక్ టు యువర్ బాడీ, నీ మాట, సౌండ్ వల్ల నీ డిఎన్ఏ ఎక్స్పాండ్. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఒకసారి ఊహించుకో, అలా ఉంటావు. నువ్వు ఎలా ఉండాలని ఊహించుకున్నావో అలాగే సౌండ్ చేయి, అలాగే మాట్లాడు, అలాగే థింక్ చేయి, అలాగే థింక్ చేయి 21 రోజులు, బూమ్ అవుతుంది. ఏ బాడీ అనే రావచ్చు నీకు. కానీ మనకు అంత టైం లేదు. అప్పుడు నాకు టైం లేదండి ఇలా చేయడం. ఓకే వెరీ గుడ్, ఎంజాయ్. ఈ ప్రపంచాన్ని చూస్తూ దీన్నే మార్చాలని ట్రై చేయి. నా పిల్లడు అరుస్తున్నాడండి, ఓకే వాడిని మార్చడానికి ట్రై చేయి. నాకు డబ్బులు లేవండి, ఏ బ్యాంక్ ఇస్తుందని ట్రై చేయి. వెళ్ళి బ్యాంక్ ఇస్తారు. కోర్స్ అంబానీ కూడా బ్యాంక్ దగ్గర తీసుకుంటారు. మళ్ళీ దాన్ని తీర్చాలి అంటే నాలోంచే రావాలి ఆ శక్తి కూడా, అవునా కదా. ఎక్స్పాండ్ అవ్వడానికి పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ అస్ టు ఎక్స్పాండ్. అలాని లోన్ తీసుకున్న కట్టలేకపోతున్నప్పుడు నాకు ఏం చేయమంటారు, అర్జెంట్గా చెప్పండి. అర్జెంట్ క్విక్ ఫిక్స్లు అయితే ఉండవండి. కనీసం 21 రోజులు సాధన చేయాల్సిందే. సడన్గా నేను 10th క్లాస్ పాస్ అవ్వట్లేదండి, ఈ ట్యూషన్కి జాయిన్ అవ్వండి, నా పిల్లోడు పాస్ అవ్వాలంటే పిల్లోడు కూర్చోవాలి, బుక్ చదవాలి, అవునా కదా. నెల రోజులు ట్యూషన్ పెట్టి నీకు నెల రోజుల్లో కూడా మీ పిల్లోడు పాస్ ఇస్తాను అంటారు, వెళ్తాం. ఆ పిల్లోడు చదవాలి కదా ఆ క్లాస్లో కూర్చొని. సేమ్ ఆలోచిస్తూ సేమ్ బుక్ తీసుకొని నాకు చదవాలనిపించట్లేదండి, వెరీ గుడ్, రిజల్ట్ ఏముంటుంది వాళ్ళకే తెలుసు. సో ద మోర్ ఇవాల్వ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు నాలో డిఫరెన్స్ వెన్ ఐ స్టార్టెడ్ హోపనుపోను అండ్ నౌ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈవెన్ ఛాలెంజ్ వచ్చినా ఓకే నేను ఇక్కడ ఉన్నానా, ఐ నీడ్ టు గో అండ్ సిట్ విత్ మై ఇన్నర్ చైల్డ్ అనేది నాకు తెలుసు. ఇన్నర్ చైల్డ్ స్టక్ చేసింది లైట్ని, భూమిలోంచి రానివట్ల. సో ఐ నీడ్ టు వర్క్ అండ్ దాట్. సో చాలా స్పిరిచువల్ అవేకన్ అయితే జరుగుతుంది. స్పిరిచువాలిటీ కోసం చూసిన
డబ్బుల కోసం చూసినా, హెల్త్ గురించి చూసినా, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ గురించి చూసినా, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ అండ్ ఫాలో సింపుల్ వే, అదేదో బుక్స్ రాయడాలు, లేకపోతే నీకు నిన్న మా నందిని అంది ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటే సైన్స్ అని అనుకుంటారే మేడం అని అంటే, ఎస్ ఆఫ్ కోర్స్ నేను ఎనర్జీ అని నాకు తెలుసు. నేను ఎనర్జీ, డబుల్ ఎనర్జీ. నువ్వు ఎక్కడుంటే డబ్బులు అక్కడ ఉంటాయి. నువ్వు ఇక్కడున్నావు, అక్కడ డబ్బులు ఉండవు అసలు. డబ్బులు ఎనర్జీ సూపర్ హై ఎనర్జీ, సూపర్ లైట్ అసలు అది. చాలా వాల్యూ. రోజు రోజుకి వాల్యూ పెరుగుతుంది దానిది. అందరూ హైలో పెడుతున్నారు దాన్ని తీసుకెళ్ళి. నువ్వు హైకి వెళ్తేనే అది కనిపిస్తుంది. హైకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? నీ ముందు నీ డెన్స్ ఎనర్జీస్ని క్లీన్ చేసుకోవాలి. నీ భయం, బాధ, కోపాన్ని డెన్స్ అవి కిందకి లాగేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒక బ్యాలెన్స్ ఉంది, దీంట్లో నీకు 100 గ్రాములు ఉంది, నువ్వు దానిలో కూర్చున్నావు. ముందు నీ లోపల ఉన్న రాయిని తీయి, పైకి వెళ్తావు కదా. అర్థమవుతుందా? సో ఆ రాయిని తీయాలంటే ఇన్నర్ చైల్డ్ వర్క్ చేయాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీ డిజైర్ అనేది, నీ కోరిక అనేది, నీ గాడ్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ త్రూ యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నా కోరిక, నాకు డాన్స్ ఇష్టం, ఇది బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళడం ఇష్టం. దట్ ఈస్ ఎందుకు వచ్చింది నాకు అది? దట్ ఈస్ గాడ్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ త్రూ మీ. గాడ్ కెన్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్. గాడ్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ఫోన్ ఎలా ఉంటుందో నేను తయారు చేయగలనా, నేను ఇది చేయగలనా, ఇది చేయగలనా, అన్నిది. ఏది చేశామో అది మనం కాదు. ఏమి ఉందో వస్తువు అది యూనివర్స్ కాదు. ఏదైనా తయారు చేయి, ఐ కెన్ డూ ఇట్, అంతే ఎక్స్పీరియన్స్ కోసం చేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ గాడ్. గాడ్ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్. ఏదైతే వస్తువో అది గాడ్ కాదు. ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ తయారు చేసింది. బట్ ఎవ్రీథింగ్లో నువ్వు యూనివర్స్ని చూసుకోవచ్చు. కానీ నేనెవరిని, నేనేమేం చేయగలను, నేనిదే, నేను ఫోనే, నేను ఈ కీబోర్డే, ఎవ్రీథింగ్ నేనే. కానీ ఏది నేను కాదు. నేను ఐఎమ్ ద ప్యూర్ లైట్ అనేది తెలుస్తుంది. అండ్ లైట్ అండ్ సౌండ్, మీ మాట ఎంత వాల్యూ మీకు తెలుసు. ఓ ఇది ఇలా చేస్తే నేనే పైకి వెళ్ళాలి, నేనే నా రైస్ అవ్వాలి, నేనే నా వైబ్రేషన్ పెంచుకోవాలి త్రూ మై మాటలు, నా సౌండ్ తోటి, త్రూ హోపనపోనతోటి అనేది తెలుస్తుంది. వెరీ సింపుల్ వే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గట్టిగా లాక్ చేసింది ఎన్హెచ్ఐలు, గట్టిగా లాక్ చేసింది మీ ప్యాటర్న్స్. ఇప్పుడు ఇంత చెప్తున్నాము, ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి ఆపేసే ఎందుకు అంతసేపు చెప్తావు అని అంటారు. ఇమీడియట్గా నేను హర్ట్ అవుతా అని అంటారు. ఐ నో హర్ట్ అనేది నా ప్యాటర్న్. ఎవరైనా ఏదన్నా అంటే నేను చేసేది తప్పు అనగానే నేను హర్ట్ అవుతా. హర్ట్ అనేది నా ప్యాటర్న్. బట్ నేను హర్ట్ని తీసుకుంటే నా లైట్ డిమ్ అవుతుంది. నా లైట్ డిమ్ అవుతే నా హస్బెండ్కి మంచిది కాదు, నా పిల్లలకి మంచిది కాదు. అలాంటప్పుడు నేనేం చేయాలి? హర్ట్ అయినప్పుడు ఓకే, హర్ట్ అనేది నా ప్యాటర్న్. ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే నేను హర్ట్ అవుతాను చిన్నప్పటి నుంచి. సో దాన్ని నేను క్లీన్ చేసుకుంటే హర్ట్ అవ్వను. ఎందుకు ఇంతసేపు ఉన్నావు అనేది తన వే ఆఫ్ టెల్లింగ్. ఇట్స్ నాట్ ఇంటెన్షన్ బిహైండ్ దట్. ఈ కాదు, ఆ మూమెంట్లో తను అలా అంటారు. చూసి నువ్వు నాకేమి, నేను తినట్లేదనో లేకపోతే ఏదో ఒకటని. సో దాని వెనకాల మీనింగ్ ఏమి ఇవ్వక్కర్లా. ఓకే, నేను హర్ట్ అయ్యా, సో తను నాలో హర్ట్ ఉంది కాబట్టి తను అట్లా అంటారు అని దాన్ని నేను క్లీన్ చేసుకుంటే నాకు మోర్ లైట్ వస్తుంది. సో నెక్స్ట్ టైం అలా అనరు. సో అలాగా నన్ను నేను క్లీన్ చేసుకుంటున్నా, నన్ను నేను అర్థం చేసుకుంటున్నా. మోర్ దాన్ ఎనీథింగ్ లవ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ టు హోల్డ్ బాధ, భయం, కోపం రావా, ఎందుకురా, వచ్చినప్పుడల్లా వాటిని నేను ఆల్కమైజ్ చేస్తున్నా. అది నేను నేర్చుకుంటున్నా, అది చేస్తున్న కొద్దీ మనిషిలో గ్లో వస్తుంది. యా, ద మోర్ యు డూ, నీ లోపల ఏది కావాలన్నా కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఇప్పుడు మనం ఫేస్ వాషియా చేస్తున్నాం, అమ్మాయిలు ఉంటారు నేను చాలా అందంగా ఉండాలి, లేకపోతే నేను చాలా సన్నబడాలి, లేకపోతే నా జుట్టు పెరగాలి. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్, ఈవెన్ ద గ్లో పెరుగుతున్న కొద్దీ దట్ ఈస్ ద సోల్ లైట్. అది ద మోర్ ద సోల్ లైట్ కమ్స్, ద మోర్ ద క్లారిటీ వస్తూ ఉంటుంది స్కిన్లో, ద లీజన్స్ ఎవ్రీథింగ్ పోతూ ఉంటాయి. బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్వేస్ పుల్స్ యూ డౌన్ డెఫినెట్గా. అంటే మనం ఎన్ని కర్మలు చేసి వచ్చామో కదా, కాజ్ అండ్ ఎఫెక్ట్. యూ కాంట్ గో జస్ట్ లైక్ దట్. అబ్బా నాకు నాలెడ్జ్ తెలిసింది బూమ్, మరి నాకు తెలిసింది బోల్డంత నాలెడ్జ్ తెలిసింది, మరి బూమ్ అని నేను వెళ్ళట్లేదే. సో దేర్ ఈజ్ వర్క్, లా ఆఫ్ కర్మ వర్క్ ఉంటుంది. వర్క్ చెయ్యాలి, మనం ఇవాల్వ్ అవ్వాలి. ద హోంవర్క్ అయితే వీ హ్యావ్ టు డూ. యూ కాంట్ యాక్షన్. మా ప్రశాంత్ అన్నాడు యాక్షన్ చేయకుండా అంటే, యాక్షన్ ఇస్ ద థర్డ్ డైమెన్షన్ ఇస్ ద యాక్షన్. ఇంకెక్కడ యాక్షన్ చేయలేవు, ఓన్లీ థర్డ్ డైమెన్షన్లో నువ్వు యాక్ట్ చేయగలవు. సో యాక్షన్, యూ కెన్ గో డెప్త్ ఇన్ టు దట్ థర్డ్ డైమెన్షన్లో. యూ కెన్ గో, ఓ నా లోపల ఇది ఉన్నాయి, ఎన్ని మీనింగ్స్ ఇచ్చానా అని చెప్పి వాటిని తీసేయడం,
వాటికి నువ్వు యాక్షన్ ఏంటి? ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళని బాధ పెట్టాను. బాధపడే మాటలు అన్నాను. ఇప్పుడు నేనేం యాక్షన్ చేయాలి? యాక్షన్ అంటే ఎవ్రీథింగ్. ఐయామ్ సారీ, ఇలా చెయ్యనులే చెప్పలేమా? అది యాక్షన్ అంటే. ఆ మనిషి దగ్గరికెళ్ళి బుజ్జి బుజ్జికి మా మిసెస్ సార్ అంటారు. కుచి 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 అని చేయలేవా? అదివరకు ఎప్పుడు సీరియస్‌గా చూసి ఛీ అనేవాళ్ళం వెళ్ళి యాక్షన్ కూడా కుచి 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 అంటావు కదా! అమ్మో! నాకు అప్లికేషన్ పెట్టాలనే అనిపించట్లేదు. పెన్ను పేపర్ తీసి పెట్టగలవా? లేకపోతే టైప్ చేయగలవా అప్లికేషన్ పెట్టలేదు. సో దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్. యాక్షన్స్ అందరూ మనుషులు ఏం చేస్తారంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్‌లో చెప్పినా కూడా డోంట్ గో టు ద యాక్షన్. నో. ఫస్ట్ బ్లూ ప్రింట్ చేస్తే గాని యాక్షన్ గాని అండ్ నీ థాట్స్ గాని బ్లూ ప్రింట్‌కి తగ్గట్టుగా ఉంటే బూమ్ మెటీరియలైజ్ అవుతుంది. ముందే యాక్షన్ తీసేసుకుంటాం మనం. క్లీన్ చేయం, ఎన్ని చేయలేని క్లీన్ చేయం. లేకపోతే నా థాట్స్‌ని నాకు తెలీదు. నాకొక పిక్చర్ లేదు. ఒక బ్లూ ప్రింట్ లేదు. బ్లూ ప్రింట్‌కి కనెక్ట్ అవ్వట్లేదు. ఏం అవ్వట్ల. ఆల్రెడీ బ్లూ ప్రింట్‌లో నీ కోరికొస్తే ఆ బ్లూ ప్రింట్ ఆల్రెడీ అట్లాగే ఉంది. అదెలా ఉంది అంటే నువ్వు తీసుకొని కళ్ళు మూసుకొని నువ్వు ఆలోచిస్తే ఎలా ఉంటే అది. నీ థాట్స్ లోపల నుంచి వస్తుంది అది. లోపల నుంచి కనిపిస్తుంది అది. బయటికి కనిపించదు. మాటల్లాగా కనిపించదు. కళ్ళు మూసుకొని లేకపోతే ఒక పేపర్ పెన్ తీసుకొని నాకెలా ఉండాలి? నా జుట్టు ఎలా ఉండాలి? లేకపోతే నా పొజిషన్ ఎలా ఉండాలి? నా బ్యాంక్ అకౌంట్‌లో ఎంతుండాలి? ఎంతుంటే నేనెలా ఉంటాను? అదంతా మీరు కనెక్ట్ అయిన తర్వాతే దానికి తగ్గట్టుగా లైట్, దానికి తగ్గట్టుగా మాటలేసుకుంటే బూమ్! మెటీరియల్ థింగ్స్ ఆర్ సో ఈజీ. కానీ నీకు ప్రాసెస్ తెలియాలి. మనుషులకి అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ బుక్స్ చదువుతున్నాము. బోలెడుమంది గురూస్ దగ్గర నేర్చుకుంటున్నాము. బట్ యూ షుడ్ నో హూ యూ ఆర్. అది తెలియకుండా నీకు ఏం చేసినా చెప్పానుగా 369 గాని లేకపోతే 5x5x5 దిస్ ఇస్ ద తార. ద భూమాత తార. ఆ తారా దగ్గరికెళ్ళి నువ్వు 5, 5, 5, 5 అన్ని సార్లు రాసినా గూడా బట్ ద మినిట్ నువ్వు నీ థాట్స్, నీ ఎమోషన్స్ డిఫరెంట్ ఎంటిటీస్‌లాగా ఉంటాయి. మరి అవే అక్యుములేట్ చేస్తాయి. రిజల్ట్స్ ఏం రావు. భూమాతను అక్కడికి తీసుకెళ్తున్నాం మనం. తారా దగ్గరికి. అన్ని మేనిఫెస్టేషన్సే. యూ కాంట్ లైక్ ఇమాజినేషన్‌కెళ్ళనన్ని మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి. హ్మ్. ఇప్పుడు చాలామంది తార, బ్లూ తార, రెడ్ తార, బ్లాక్ తార ఎప్పుడైనా విన్నారా మీరు? యెస్ హ్మ్. మ్యామ్. విన్నాం. తినండి. ఎందుకు నాకు తార అని ఎందుకొచ్చిందంటే ఇప్పుడు అది కూడా నేను చెప్తాను. మేము నేపాల్ ఎళ్ళినప్పుడు అక్కడ మాకొక పెద్ద పెద్ద విగ్రహాలు మా హస్బెండ్ అక్కడ చైర్మన్‌గా పనిచేసినప్పుడు ఎస్‌బీఐలో. సో, ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు మాకిచ్చారు. అక్కడ తారా టెంపుల్ ఉంటుందనమాట. ఆ తార అంటేనే భూమాత. ఇప్పుడు నేపాలు, మన మాంక్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు దే టేక్ శక్తి యాస్ తార. ఇప్పుడు మన హిందూయిజంలో వేదిక్ నాలెడ్జ్‌లో ఉన్నప్పుడు త్రిపుర భైరవి, అమ్మవారు, ఆమె ఆ ఆట దగ్గరికెళ్ళేసరికి బ్రెయిన్ అనమాట. ద భూమాత బ్రెయిన్ ఇస్ ద తార. ఆ తారాకి మనం ఇవాల్వ్ అవ్వాలంటే 5x5x5 చేసుకోవచ్చు. సో, యూ యూ ఆస్క్ ఎనీ క్వెషన్ ఐ గివ్ ఆల్ ద ఆన్సర్స్ బికాస్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాల్వ్ అయింది. సో, మన భూమాతని మనం పైకి తీసుకెళ్ళాలంటే 5x5 చేసుకోవచ్చు. అండ్ 3, 6, 9 చేసుకోవచ్చు. ఏదైనా టెక్నిక్స్ ఈసారి టెక్నిక్స్ ఎందుకు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? దాని మీద కూడా అండ్ చేసుకుంటూ ఉండండి. విత్ దిస్ నాలెడ్జ్ అటాచ్డ్ నాలెడ్జ్ తోటి నాలెడ్జ్ ఏమైనా కష్టంగా ఉంటుందా? మీకు సింప్లిఫై చేసి నేను చెప్తా. యూ కమ్ అండ్ సీ ద అది. చెప్పండి. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? యెస్ మ్యామ్. నాకు అంటే ఇప్పుడు మనం 12 డైమెన్షన్స్ అన్నాం కదా మ్యామ్. 12 డైమెన్షన్స్ పవర్ త్రూ చక్రాస్ అన్నాము. అసలు చక్రాస్ 12 డైమెన్షన్స్ డిఫరెంటా మ్యామ్? యాహ్! మనం దాని నుంచి చక్రాస్ నుంచి పవర్ తెచ్చుకుంటే డైమెన్షన్స్‌కి మనకి మేనిఫెస్టేషన్స్ జరుగుతాయా అనేది నా క్వెషన్ మ్యామ్. ఎక్సలెంట్ క్వెషన్ తల్లి. అసలు 12 డైమెన్షన్స్ అంటేనే యూనివర్స్ అసలు కిందకి దిగాలి అంటే నేను చెప్పాను కదా! శక్తి అండ్ సౌండ్, లైట్ అండ్ సౌండ్ శక్తితో కలిసి కిందకి వస్తున్నప్పుడు కంప్లీట్ స్ట్రాటజీ. మనకేమనుకుంటాం గాడ్ అంటే ఒక పైన అక్కడ ఉండే శివుడు, లేపోతే ఒక తెల్ల బాబా, లేపోతే ఒక ఇది శక్తి, అల్లా, జీసస్ ఒక హ్మ్, పెద్ద వైస్ మ్యాన్ అక్కడ కూర్చొని ఉంటారు అనుకుంటాం. కానీ అదొక పెద్ద డాన్సింగ్ అని, లయ అని, శక్తితో కలిసి ఆడుకోవడానికొచ్చినట్టు ఎన్ని స్ట్రాండ్స్ కిందకి దిగాలి అంటే 12 స్ట్రాండ్స్ నేను కిందకి దిగాలి అంటే కంప్లీట్ వాటర్ తోటి అంటే నీ వాటర్ నీకు బాండ్ అవుతుందన్నమాట ఎలిమెంట్. ఇవన్నీ సేక్రెడ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్ ద ఫస్ట్ డైమెన్షన్
సదాశివ కిందకి రావాలన్న యూనివర్స్ కిందకి రావాలంటే శక్తితో కలిసి ప్లానెట్ మీదకి ఫస్ట్ డైమెన్షన్కి వచ్చి అక్కడి నుంచి అంటే డార్క్ భూమి ఈజ్ డార్క్ ప్లేస్ సెంటర్ ఆఫ్ ద భూమికి వచ్చి అక్కడి నుంచి నేను పైకి వెళ్ళాలంటే ముందు డెన్సిటీ ద లైట్ డెన్సిటీ ఈజ్ సూపర్ ఫాస్ట్. నేను చెప్పాను కదా నిన్న ఫోటాన్ భూమి మీదకి రావాలంటే ఇట్ టేక్స్ 8 seconds. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం భూమి కిరణం రావాలి అంటే కిరణంలోంచి వచ్చేదే సూర్యుడిలోంచి వచ్చేదే శక్తి. వీళ్ళిద్దరూ కలిసి వచ్చే డాన్స్ అనమాట. దట్ ఈస్ ద ఇది. కానీ అది ప్లాస్మా రూపంలో వస్తుంది. పైన ప్లాస్మా లాగా ఉంటుంది 12th డైమెన్షన్లో అండ్ 11th డైమెన్షన్లో కొంచెం డైమెన్షన్స్ తగ్గుతున్న కొద్దీ అంటే ఎటర్నల్ డైమెన్షన్ అవతార్లోంచి కిందకు వచ్చినప్పుడు ఆస్ట్రల్ realmకి వచ్చినప్పుడు గాలిలాగా ఉంటుంది. అంటే అది సోల్ అవుతుంది. సో అక్కడ ఆ డైమెన్షన్ గాలి తీసుకుంటుంది. అక్కడి నుంచి వచ్చి వాటర్ తీసుకుంటుంది. వాటర్ ఎలిమెంట్ అన్ని వాటరే తీసుకుంటుంది. లిక్విడ్గా ఉంటుంది. తర్వాత భూమి మీదకి వెళ్తుంది. భూమి మీదకి వెళ్ళినప్పుడు నేను సాలిడ్ డెన్సిటీ పెరుగుతుంది అనమాట. ఆ డెన్సిటీ క్వాలిటీ ఏంటి దట్టంగా అవుతుంది. ద లైట్ ఏమవుతుంది దట్టం అవుతుంది. దట్టమైనప్పుడు అక్కడ అది ఎలా తయారవుతుందంటే ఒక స్ట్రాండ్ ఉంటుంది. డిఎన్ఏ స్ట్రాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. చెప్పా కదా నిన్న కూడా ఫ్రీ క్లాస్లో చెప్పా ఫ్యాన్ ఏం కానీ ఫ్యాన్ తిరగాలి అనేది ఇన్ఫర్మేషన్ కదా. ఫ్యాన్ అట్లా తయారు చేస్తారు. అలాగా ఇప్పుడు మనం ఫ్యాన్ తిరుగుతుంది స్విచ్ చేయగానే అని మనకు మెరకలు కూడా మనం ఎప్పుడు అనుకో స్విచ్ తిరుగుతుంది ఏముంది అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమని ఉందంటే యు ఆర్ స్ట్రాంగ్ అండ్ స్టెబుల్ అనేది ఫస్ట్ డైమెన్షన్. ఫస్ట్ చక్రాకి మన చక్రాస్ గురించి నేర్చుకుంటున్నాం. ఇన్నర్ చైల్డ్ 0 to 1 year అది ఇన్ఫర్మేషన్ ఏం వెళ్ళాలి ఇన్నర్ చైల్డ్కి నర్వస్ సిస్టమ్కి. మనం ఫిజికల్ బాడీలో ఉన్నాం కాబట్టి మనకి న్యూరాన్స్ వేగస్ నర్వ్ ఉంటుంది. ఇన్నర్ చైల్డ్కి ఏం తెలియాలి ఓకే నేను స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ సేఫ్గా ఉన్నాను. దేంట్లో సేఫ్గా ఉంటాను మన ఏరియాలు 4 ఉంటాయి. డబ్బులు శరీరం రిలేషన్షిప్స్ అండ్ కెరియర్ అన్నిట్లో నేను స్ట్రాంగ్ అని అనిపిస్తే అన్నిట్లో నువ్వు స్ట్రాంగ్ అనేది ఫస్ట్ డైమెన్షన్. మన ఫస్ట్ డైమెన్షన్ మర్చిపోకూడదు స్ట్రాంగ్. అందుకని మనం క్రిస్టల్తో కూడా పట్టుకుంటాం. ఈసారి ఇంకా బాగా చేస్తాం. క్రిస్టల్ కూడా మనమే అనేది తెలియాలి. క్రిస్టల్ మనమే అన్నప్పుడు నువ్వు క్రిస్టల్ని పట్టుకున్నప్పుడు నీకు స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నీ బాడీలో నీ లైట్ నీ స్ట్రెంగ్త్ ఫస్ట్ క్వాలిటీ ఈజ్ సో ఇంపార్టెంట్. నువ్వు 3rd డైమెన్షన్లోకి వచ్చి నా దగ్గర డబ్బులు లేవంటే అసలు ఫస్ట్ డైమెన్షన్ నీకు స్ట్రెంగ్తే లేదు అండ్ సేఫ్టీ కూడా లేదు. ఎందుకు లేదు అంటే నీ థాట్స్ ఎలా వస్తున్నాయి అమ్మ నా దగ్గర డబ్బులు లేవు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఇప్పుడు నా దగ్గర ఏమి దొరకట్లేదు అన్నాడు కదా. నాకు ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాను అంటే ఏంటి నువ్వు ఫస్ట్ డైమెన్షన్ ఇన్ఫర్మేషన్ బదులు ఏదైతే డిఎన్ఏ స్ట్రాండ్ నుంచి నీ చక్రాకు వస్తుందో అక్కడ ఎవరున్నారు ఇన్నర్ చైల్డ్ లాక్ చేసింది. దేంతో లాక్ చేసింది అర్థం చేసుకోండి. దేంతో లాక్ చేసింది అమ్మ నాన్న డేటాతో లాక్ చేసింది. అర్థమవుతుంది పిల్లలు. సో ప్రతి స్ట్రాండ్లో నువ్వెవరో తెలుసుకుంటావు. నీ ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసుకొని ఆ స్ట్రాండ్తో ఎలా కనెక్ట్ అవ్వాలి చెప్పాను కదా. ఫస్ట్ డైమెన్షన్లో నువ్వు క్రిస్టల్తో కనెక్ట్ అవుతావు. సెకండ్ డైమెన్షన్లో మా ప్రశాంత్ నిద్ర వస్తుంది పాపం. ఐ నో ఇండియా టైం నేను బాగా లేట్గా తీసుకున్నాను. అండ్ సెకండ్ డైమెన్షన్ ఇస్ వాటర్తో మనం కనెక్ట్ అవుతాం. వాటర్కి తెలుసు ప్యూర్ వాటర్కి తెలుసు అది ఎవరు దాని క్వాలిటీ ఏంటో వాటర్తో మనం ఏం చేయాలి. అలాగే సెకండ్ చక్రాలో అమ్మ పొట్టలో ఊంబులో ఉన్నప్పుడు క్లాస్ వాళ్ళకి ఊంబులో ఉన్నప్పుడు లాక్ అయిపోతుంది. ఇన్నర్ చైల్డ్ ఏం లాక్ చేస్తే ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు అందదు చక్రాస్ ద్వారా. చక్రాస్ ఆర్ నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్. అక్కడి నుంచే మనకి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ లవ్ అండ్ లైట్ అండ్ సౌండ్. ఇప్పుడు బాగా అర్థమైంది. ఎస్ Yes, మ్యామ్ ma'am. చాలా బాగా అర్థమైంది. అంటే చాలా క్లారిటీ బాగా పెరుగుతుంది మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పిన 12 చక్రాస్లో కూడా పైనుంచి అది ఆల్రెడీ అంటే మామూలుగా తెలుసు కానీ వచ్చింది మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళడమే మనకేం లేదు పని. ఇక్కడ మనం పై నుంచి కిందకి రావడం కింద నుంచి పైకి వెళ్ళడం కింద నుంచి పైకి వెళ్ళడం. ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని ఫిజికల్ బాడీలో ఎత్తినా నేను ఫస్ట్ చక్రాన్ని డైమెన్షన్ని నేను ఇంకా ఓపెన్ చేయలే. అక్కడే లైట్ అయ్యలా మళ్ళీ వస్తూనే ఉంటా. పాస్ అయ్యే వరకు వస్తా. దట్ ఈస్ అ కర్మ. సోల్ ఇవాల్వ్స్ అంటిల్. ఇప్పుడు ఈరోజు నాకు ఛాలెంజ్ వచ్చింది. అస్సలు అప్పులు ఉన్నాయి ఎటు చూసిన అప్పులు ఉన్నాయి అందరూ బ్లాక్ మ్యాజిక్ చేశారు అంటే దట్ ఈస్ ద టైమ్ టు ఇవాల్వ్. నీ ఇన్నర్ చైల్డ్ గురించి తెలుసుకోవాలి, సోల్ గురించి తెలుసుకోవాలి, యూనివర్స్ గురించి తెలుసుకోవాలి. నువ్వు వర్క్ చేయగానే మొత్తం మారిపోతుంది. ఎందుకంటే దిస్ లైట్ యూనివర్స్ కమ్స్ ఎంటర్స్ ఇన్ టు యువర్ చక్రాస్ డిఎన్ఏ స్ట్రాండ్స్ లైఫ్ మారిపోతుంది. ఎస్ మ్యామ్ Clear? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అండ్ మనం చేశారు. ఇక్కడ ఇంకా కూడా మనం ఒక్కొక్క మాస్కులైన్ ఫెమినైన్ ఇప్పుడు ఇక్కడ 6th చక్రకు వచ్చి అక్కడి నుంచి శక్తి అండ్
లైట్ పుట్ 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 అని చక్రాస్కి డివైడ్ అయిపోతుంది. పుట్ 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 దే సెపరేట్. అగైన్ యూ హ్యావ్ టు గ్లూ అండ్ పుట్ దెమ్ బ్యాక్ ఇన్ టు దట్ సిక్స్త్ చక్ర. సిక్స్త్ చక్రాలకు వస్తేనే ఇమాజినేషన్. వెన్ యూ గో టు దట్ సిక్స్త్ చక్ర అండ్ యూ స్టార్ట్ శక్తితోటి, నీ శక్తితో నువ్వు ఇమాజినేషన్, నీ రూపం ఎలా ఉండబోతుంది, అక్కడ ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఉంది. సో కెథారా గ్రిడ్ అంటారు దాన్ని. సో అండ్ స్కేలర్ లైన్స్లోంచి మనం పడిపోతాయి ఇది ఇక్కడి నుంచి పుట్ 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 అని సెపరేట్ అయిపోతాయి శక్తి శివ. అండ్ యూ హ్యావ్ టు జాయిన్ దెమ్ అగైన్ విత్ యువర్ ఇమాజినేషన్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరికైనా ఈవెన్ జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళకి కూడా బోర్ కొట్టకుండా 21 రోజుల జర్నీ అమేజింగ్గా ఉండబోతుంది. అండ్ ఇంక్లూడింగ్ ఊంబ్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు బి అమేజింగ్. అసలు ఊంబులోనే మొత్తం ట్రాప్ అయి ఉంది. అది నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 చక్రాస్ నీ స్టెబిలిటీ రాకపోవడం, నువ్వెవరో తెలుసుకోకపోవడం అండ్ వాటర్. అసలు లైట్ ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద నుంచి వస్తూనే ఉంది. ప్రతిరోజు భూమి మీద సూర్యుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు. భూమి సూర్యుడు ఇక్కడ పడుతూనే ఉంది. బట్ నా దగ్గరికి ఎందుకు రావట్లా? ఆ ఫోటో నా దగ్గరికి ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లేదంటే నా ఇన్నర్ చైల్డ్ లాక్ చేసింది. తరతరాల యాన్సిస్టర్స్. మనం ప్రతిది కూడా క్లీన్ చేస్తాం. మనం అప్పుడు ఏం చేసాము అని డీటెయిల్ వెళ్ళాం. దెర్ ఈస్ ఎ ప్రాసెస్ లైక్ చైల్డ్కి చెప్పి తీసి వెన్ ద చైల్డ్ ఫస్ట్ చక్రాలో యాక్టివేట్ అవ్వగానే మనం ఈసారి డిఎన్ఏ స్ట్రాండ్స్ని యాక్టివేట్ చేస్తాం. సో విత్ ద సౌండ్ ఈజ్ నథింగ్ బట్ బ్రెత్ అండ్ సౌండ్, మాట అండ్ మన లైట్ మనం చూస్తాం. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకొని భూమాత నుంచి అంటే మీ టిప్ ఆఫ్ ద టెయిల్ బోన్ దగ్గర నుంచి ద గోల్డెన్ అక్వా లైట్ ఆఫ్ ద భూమి పైకి వెళ్తున్నట్టుగా వెళ్ళి సోల్ స్టార్ దగ్గరికి వెళ్ళాలి. మన కింద దట్ ఈస్ ద ఎర్త్ స్టార్ చక్ర నుంచి మనం తీసుకొని ఆక్వా లైట్ని పైకి తీసుకెళ్ళి మన పని ఏంటి? సోల్ స్టార్ దాకా కనెక్ట్ చేయడం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవ్రీ మినిట్ మనం చేయాలి ఇది. అది చేస్తే భూమాత చక్కగా పైకి వెళ్తుంది. మనతో పాటు మనం వెళ్తూ ఉంటే కలియుగం కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రపంచం అంతా బాగాలేదని మన న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం. వీఆర్ మళ్ళీ అదే తింటున్నాం, అదే కన్జ్యూమ్ చేస్తున్నాం. న్యూస్ కానీ, ఇప్పుడు ఎంటిటీస్ కానీ ఏదొచ్చినా సరే, ఇప్పుడు న్యూస్లో భయపడతాం మనం. అది కాకపోతే ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడకూడదు అని కూడా తెలియాలి. కొన్ని టైమ్స్లో చూస్తే ఇన్నర్ చైల్డ్ కంప్లీట్ లాక్ చేసేస్తుంది. రాత్రిపూట కానీ, పొద్దున్నే లేవగానే కానీ. సో మనందరం కలిసే భూమాతని పైకి తీసుకెళ్ళాలి. సో చెప్పా కదా, వేదాంతంలో కనుక త్రిపుర భైరవి అమ్మవారి కోపం వచ్చి చెప్పాను కదా, శ్రీం వచ్చి లం వం రం అని లావారాం అనే సౌండ్గా అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ అ సౌండ్. యూనివర్స్, ఈవెన్ స్ట్రింగ్ థియరీస్ చదివిన, క్వాంటమ్ ఫిజిక్స్ చదువుకుంటున్నా, అన్నీ చదువుకుంటున్నాను. అండ్ ఐఎమ్ రిలేటింగ్ లైక్ ఎవ్రీథింగ్. స్పిరిచువాలిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ అన్నీ ఒకటే అని పెద్ద గురువులే చెప్తున్నారు మనకు. వాళ్ళని ఫాలో అయితే మనకి ఛాలెంజెస్ నుంచి బయటికి పడే వే వస్తుంది. లైఫ్ని అబండెంట్గా ఈ బాడీతోటే, ఈవెన్ ఈ బాడీలోనే నువ్వు 12 చక్రాస్ కాన్షియస్నెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేశారో, ఇప్పుడు బాబాలన్నా, జీసస్ అన్నా, లేకపోతే ఎవరైనా కూడా లైట్ జస్ట్ అది వాళ్ళలాగా. ఇప్పుడు మన లార్డ్ విష్ణు ఏంటి? డిజైర్. ఆయన అన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు మనల్ని ఆన్ గోయింగ్. ఇప్పుడు మా నందిని ఉంది, మహా భక్తురాలు వెంకటేశ్వర స్వామి. అంటే హీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ద లైట్. అండ్ అతనేంటి? ఇప్పుడు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనుకుంటే న్యూట్రాన్ ప్రొటెక్షన్ చేయాలి, ఈ న్యూక్లియస్ని ప్రొటెక్ట్ చేయాలి. ఈ ఏదైతే ఉందో శక్తి, ఆ శక్తి చుట్టూ తిరుగుతుంటుంది. ఎవ్రీథింగ్ సైన్స్ చదువుకున్నప్పుడు ఏదో లెసన్ చదివి నేను కూడా పాస్ అవ్వడానికి కొన్ని తప్పులు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సింది, ఇవాల్వ్ అయ్యే టైం వచ్చింది. ఇట్స్ నాట్ జస్ట్ టెక్స్ట్ బుక్ చదువుకొని పాస్ అయితే లైఫ్ అంతా మారదు కదా. లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి మనం. ఎందుకు నాకు కోపం వస్తుంది? ఎందుకు నాకు ఈ ఛాలెంజ్ వస్తుంది? ఎందుకు నాకు అప్పు వస్తుంది? ఎందుకు నేను ఎన్ని ప్రయత్నాలు చేసిన ఒక్క ఉద్యోగం రాదు నాకు? ఎందుకు నాకు పెళ్లి జరగట్లేదు? జరగాలి అని కోరుకుందా లేదా? సో ఎవ్రీథింగ్ నీకు డిజైర్ ఏముంది? డిజైర్ని క్లియర్గా నువ్వు చూడగలగాలి అనేది మనం ఇక్కడ చేయిస్తాం. చెప్తాడు. ఇంకొక క్వశ్చన్ ఉంది మ్యామ్. ఆల్కమిస్ట్ అంటే ఏంటి మ్యామ్? దాని ద్వారా మన లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకోగలుగుతాం? ఎగ్జాక్ట్లీ, నేను అదే తల్లి ఇప్పుడు ఇందాక కూడా చెప్తుంది. ఆల్కమిస్ట్ అంటేనే ఆల్కమీ. నీ మొత్తం ఇప్పుడు కాల్సిఫై అయిపోతుంది. ఇప్పుడు చూడు, మీకు ఎప్పుడైనా ట్యాప్లోంచి నీళ్ళు రాకపోతే అక్కడ ఏమవుతుంది? కాల్షియం గడ్డకట్టినప్పుడు దాన్ని కొట్టి టక్ 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 కొడితే నీళ్ళు వస్తాయి కదా, కొంచెం కాల్సిఫై అవుతుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్లో
చెప్పేది అదే కదా. గాడ్ అంటే లవ్. మనం కొట్టి దాన్ని ఇచ్చి నాకు అసలు ఈ నెగిటివ్ ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం, నెగిటివ్ ఎమోషన్ రాగానే వీళ్ళ వల్ల వస్తుంది వాళ్ళ వల్ల వస్తుందని వాళ్ళని దూరం పెడుతున్నాం. ఈవెన్ డైవర్స్ తీసుకుంటున్నాం, లేకపోతే వాళ్ళకి వీళ్ళ వల్ల నాకు ఛాలెంజెస్ వస్తున్నాయి వీళ్ళ వల్ల వాళ్ళని అరుచుకుంటున్నాం, బాధపడుతున్నాం, కాన్ఫ్లిక్ట్స్లోకి వెళ్తున్నాం, లేకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నాం, ఇట్స్ వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్. ఆ మూమెంట్లో నర్వస్ సిస్టమ్ తట్టుకోవట్లే. ఆల్కమిస్ట్ అంటే నా నర్వస్ సిస్టమ్నే ఎక్స్పాండ్ చేయడం, అంటే నా లోపల ఉన్న కాల్సిఫైడ్ అయిన ఎడ్రినల్, కార్టిజాల్ అనే బ్రెయిన్ ఆల్వేస్ కెమికల్స్ని డ్రా చేస్తుంది. ఆ కెమికల్స్ కాల్సిఫై అయితే అసలు ఇంపాసిబుల్ నీళ్ళు రావు. గట్టిగా అయితే చూసారా, ఇప్పుడు మనం ఒక్కసారి కూడా మన టీత్ దగ్గర కూడా ఇట్లా గట్టిగా టీత్ క్లీనింగ్ చేయించుకుంటాం. సో అట్లాగా క్రిస్టల్ లాగా ఫామ్ అవుతుంది, సాలిడ్ అవుతుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ డెడ్ ఎనర్జీ, దానికి ఏమి ఉండదు. సో దాన్ని మనం మన బ్యూటిఫుల్ ఎనర్జీ తోటి మనం దాన్ని తీసి మన రంధ్రాల్లోంచి బయట తీసి ఇన్హేల్ ఎక్సేల్ తోటే మనం తీస్తాము. ప్రతి దానికి కనెక్ట్ అయితే చాలు, దాన్ని చూస్తే చాలు, బికాజ్ యు ఆర్ ద అవేర్నెస్. సెకండ్ చక్రాలు మన కాన్షియస్నెస్ అవేర్నెస్ అయింది. ఓకే, నాలో ఇది ఉంది అంటే చాలు, దట్ విల్ బి లైట్ పడుతుంది దాని మీద. లైట్ పడందే డార్క్ ప్లేస్, అవన్నీ కూడా డార్క్ నాలో ఉంది అని చెప్పి దాన్ని నువ్వు తీసుకొని గోల్డెన్గా మారుస్తాం. చెప్పాను కదా, ఏదైనా కూడా ఎనర్జీ కనిపించదు, ఎమోషన్ కనిపించదు, ఇమాజినేషన్లోనే దాన్ని మారుస్తాం. మీలో చేంజ్ వస్తుంది. మీకు ఎలా తెలుస్తుంది? ప్రతిరోజు మార్చి 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 ఉండగానే మూడో రోజు మీకు రిజల్ట్ కనిపిస్తూనే ఉంటుంది. అర్థమవుతుంది? దాన్ని ఆల్కమిస్ట్ అంటే ఏంటి, లెడ్ని గోల్డ్ ఎలా తయారు చేయాలాగా ఈ కాల్సిఫైడ్ ఎమోషన్స్ తరతరాల నుంచి తెచ్చుకున్న అన్ప్రాసెస్డ్, అవి ఎటెళ్లలో తెలియట్లా, బాడీ ఉంచుకోలేకపోతుంది. ఇంకా కలియుగం వచ్చేసింది, నొప్పుల రూపంలో, క్యాన్సర్స్ రూపంలో, లేకపోతే సెల్స్ అన్నీ కూడా మర్చిపోతున్నాయి, ఫర్గెటింగ్ హూ దే ఆర్, బికాజ్ అంత కిందకు వచ్చేసింది. డార్క్ డెన్స్లోనే ఉంటుంది కాన్షియస్నెస్, ఇట్స్ నాట్ ఇవాల్వింగ్, హ్యాస్ టు గో బ్యాక్. ఎంత టార్చర్ వస్తే నీకు అంత వెలుగు వస్తుంది. నీలో ఎంత కష్టం ఉంటే ఇప్పుడు ఓకే గాడ్ వచ్చే టైం వచ్చేసి ఇవాల్వ్ అయ్యే టైం వచ్చింది, లైట్ హ్యాస్ టు కమ్ త్రూ అనేది అర్థం చేసుకో. దట్ ఈస్ ద ఆల్కమిస్ట్ మనం చేస్తాం. ఈఎఫ్టి కూడా అదేనా మ్యామ్? దానికి ఎగ్జాక్ట్లీ తల్లి, ఈఎఫ్టి ఈజ్ ఆల్సో ఆల్కమిస్ట్. ఆల్కమిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడు, మీ దాంట్లో ఇది వచ్చింది, లైక్ పైపులో రాట్ల మనం ఏం చేస్తున్నట్లు ఇట్లా ఇట్లా కొడతాం, లేకపోతే నాకు కాఫీ ఫిల్టర్లో దిగట్లా ఇట్లా 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 కొడతాం కదా, కొట్టినప్పుడు ఏదైతే అడ్జస్ట్ అవుతుందో ద సేమ్ వే మెరిడియన్స్లో ఉంటుంది. ద పాయింట్స్ ఆఫ్ ఇట్ కనెక్ట్స్ టు ఎవ్రీథింగ్, సోల్ కనెక్ట్ అయ్యేదే బాడీలోకి మెరిడియన్ పాయింట్స్, వాటి మీద మనం ట్యాప్ చేస్తాము. మన సౌండ్, మాట ఏదైతే అంటామో, నువ్వు అంటున్నా కూడా మీరు అనండి, నాకు ఇప్పుడు స్ట్రెస్ ఉంది, నాకు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఉంది అంటే ఏంటి, స్ట్రెస్ మీదకి వెళ్తుంది మన ఫోకస్. స్ట్రెస్ ఎక్కడుందో ఆ స్ట్రెస్ పార్ట్స్ అన్నిటి మీద వెళ్తుంది. అయినా కూడా ఐ లవ్ మై సెల్ఫ్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుంది. నేను ఉన్నా కూడా లవ్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను అబ్బా నాకు స్ట్రెస్ ఉంది నాకు వద్దు అనగానే అది అన్కాన్షియస్ స్టేట్కి వెళ్తుంది. మాది మరీ ఘోరం. ఇంకా మనకు అన్ని ప్రపంచంలో ఉన్న ఎంటిటీస్ అన్నీ మన దగ్గరికి వస్తాయి, అండ్ బ్లాక్ మ్యాజిక్ అంతా మన ఇంట్లోనే ఉంటుంది. అర్థం చేసుకోండి, ఎందుకంటే మనం ఎంత అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న భయం, బాధ ఉంటే అన్ని ఎంటిటీస్ మన ఇంటి చుట్టూతో ఉంటాయి. ఎవరి ఎంటిటీస్ అంటే ఈ భూమిని అన్నీ ఆశ్రయించే ఉంటాయి. కోపం ఎంటిటీ అంటే మనమే. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, నా ఆలోచన ఎలా ఉంటుంది, నా థాట్ ఎలా ఉంటుంది, భూమాతకు ఉపయోగపడకపోగా ఎవరికి ఉపయోగపడదు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? సో అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఓన్ ఆల్కమిస్ట్గా మనందరం మారాలి. మనకి జ్వరం వస్తే, లైక్ జ్వరం వచ్చినా కోర్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. పెయిన్ ఒకటే కనిపిస్తున్నా, ఇంట్లో ఒకటే ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నా, ఒకటే ఉద్యోగం రాకపోయినా, ఒకటే పెళ్ళిళ్ళు జరగకపోతున్నా, ఒకటే నేను లావ్ అవుతున్నా, ఒకటే బాధపడుతున్నా, ఒకటే జరుగుతుంది. రిపిటేషన్ ఎన్ని చేసినా అది మారట్లా. దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు బికమ్ ద ఆల్కమిస్ట్. ఆల్కమిస్ట్ అంటే నథింగ్ బట్ నీ సౌండ్ ద్వారా నీ లైట్ని, నీ డార్క్ని లైట్ చేయడం. క్లియర్? థ్యాంక్ యూ మ్యామ్. సింపులా? సింపుల్. చాలా సింపుల్ సో మన లాంగ్వేజ్ ఎలా మారాలంటే, హే నేను ఆల్కమిస్ట్ అయ్యే టైం వచ్చింది, హే నా థాట్ నేను చూసుకునే టైం వచ్చింది, హే నా లైట్ని నా సౌండ్ని నేను మార్చుకునే టైం వచ్చింది, ఇలా చెప్తాం అనమాట. మనం చాలా నవ్వుతూ పాడుతూ ఆడుతూ అందరం చాలా నవ్వుతూనే ఉంటాం. చాలా క్లారిటీ. అంటే ఈఎఫ్టి స్ట్రక్ అయిన ఎనర్జీని తీస్తామని తెలుసు కానీ, బట్ దాన్ని ఇంత క్లియర్ గా నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నువ్వు చక్ర క్లాస్ లో ఉంటావు కాబట్టి నీకు మెరిడియన్స్ అండ్ నీకు ఇప్పుడు
ఈడా పింగళ నాడీస్ డిఫరెన్స్ ఒకసారి అడుగుతారు మన వాళ్ళు కూడా. సో ఎప్పుడు మెరిడియన్స్ ఇస్ ఫ్రమ్ ద వేగస్ నర్వే ఫిజికల్ బాడీకి కనెక్ట్ అవుతుంది. లైట్ అటు నుంచే వస్తుంది. సోల్ ఎంటర్స్ ఇంటూ దాట్. మరి నాడీస్ అన్నీ కూడా వేగస్ నర్వ్ తోటి, నాడీస్ అంటే ఐ మీన్ మెరిడియన్స్ అన్నీ వేగస్ నర్వ్ తోటి ఉంటాయి, అన్ని పార్ట్స్కి వెళ్తాయి. అక్కడే నీకు లైట్ స్టక్ అయింది, సోల్కి లైట్ ఉండదుగా. సో మనం వాటి మీద కొడుతున్నాం. ఫిజికల్ బాడీకి ఇస్ ట్రీట్మెంట్ ఇస్ ఇది. తల్లి క్లారిటీ వచ్చిందా? ఎస్ మ్యామ్. చాలా చాలా క్లారిటీ. క్లారిటీ మ్యామ్, ఒక లెవెల్లో క్లారిటీ కదా. ఎస్ మ్యామ్. నిజంగా మ్యామ్. అసలు ఎంతంటే చాలా అన్నమాట. ఇంకా 100కి 100 కన్నా ఎక్కువ క్లారిటీ వచ్చింది. అదే. చాలా బాగా. సో ఎస్. ఈ క్లారిటీ అందరికీ వస్తే గనుక మనం నిజంగా సత్యయుగంకి వెళ్తాం. భూమి మీద గోల్డెన్ ఏజ్ చూస్తాం అనమాట. అందరం చక్కగా ఆకులు, పువ్వులు, చెట్లు, కాయలు, తర్వాత మన తరాలు, మన లీనియేజ్, మన పిల్లల కోసం మనం ఇది చెయ్యాల్సిందే. దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. లేకపోతే పిల్లలు కొన్ని తరాల తర్వాత వాళ్ళు తాగడానికి నీళ్లు కూడా ఉండవు. సో వీ హ్యావ్ టు టేక్ ద భూమాత టు దట్ గోల్డెన్ దానికి తీసుకెళ్ళాలి. మనందరం కలిసి చేయాలి. పూజలు చేయండి, పూజలు వద్దని చెప్పట్ల, పూజలతో పాటు ఇది చేయాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. ఇది మాత్రం నేను నేర్చుకుంది, నేను చేస్తున్నా. నాతో పాటు ఎవరైనా మనం కూడా వచ్చి చేద్దాం, నా టీం చేస్తుంది. టీంకి కూడా బాగా క్లారిటీ వచ్చింది ఇప్పుడు. సో మనం ఎవరు వచ్చినా కూడా మన త్రయీలోకి వీ విల్ టేక్ దెమ్ టు ద సత్యయుగ. ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. 2030కి వచ్చేసరికి భూమాత చేంజ్ అయిపోవాల్సిందే. మనం ఇంకా ఎన్ని రోజులు లేదు మనకు. 2026 నుంచి అసలు 12 నుంచి స్టార్ట్ అయింది ద న్యూ ఐ మీన్ ఇది వరల్డ్ అంతమవుతుంది సత్యయుగం. సో 30 లోపు మనం నెమ్మదిగా వెళ్తే వెళ్ళిపోతాం. మన పిల్లలు మీరు వెళ్తూ ఉంటే చాలు. నేను చెప్పాను కదా, మీ ఫ్లోర్ మీరు మారితే చాలు, అందరూ అక్కడే కనిపిస్తారు. డోంట్ వరీ, డోంట్ బ్లేమ్, డోంట్ కంప్లైంట్, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే సింపుల్ వేలో టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీకి రెడీ అయ్యారో ప్లీజ్ కమ్. సింపుల్ వెల్. మీకు చదువు ఉందా, రాదా, నేను ఈ సబ్జెక్ట్ చదవాలి, నాకు ఇంగ్లీష్ వచ్చా, రాదా, నో. మీకు ఒక మెయిల్ ఉంటే చాలు, మీకు ఒక మెయిల్ చూసే ఒక దీన్ని ఏమంటారు, ఫోన్ కానీ ఏది ఉన్నా సరే చాలు, రండి. ఈసారి మనం వాట్సాప్ లింక్ కూడా, మనం జూమ్ లింక్ కూడా ఈమెయిల్తోనే చూస్తున్నాం. ఈమెయిల్ రావాలి, రాకపోతే పక్కన వాళ్ళని అడగండి. ఇప్పుడు ఎంతమంది హెల్ప్ చేస్తారు. యూనివర్స్ మారాలి అని ఇంటెన్షన్ ఉంటే చాలు, వేల మంది వచ్చి మీకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఈవెన్ ఇప్పుడు నాకు కూడా అంతే. నేను ఐ వాంట్ టు జస్ట్ స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్, షేర్ దిస్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి. అంటే నేను ఎవ్రీ బ్యూటిఫుల్ గురువుకి నేను కనెక్ట్ అవుతున్నాను. సో దట్ ఐఎమ్ టేకింగ్ ద నాలెడ్జ్ టు, ఐ మీన్ నీ ఇంటెన్షన్ రాగానే. మీకు ఇంకోటి చెప్తాను, నీ డిఎన్ఏ ఎంత అడిగింది చూసేప్పుడు. ఇప్పుడు నాకు డబ్బులు లేవు అనగానే డిఎన్ఏ ఏం చేస్తుందంటే ప్రోటీన్ వాటర్తో అమైనో యాసిడ్స్ అని ఉంటాయి. ఇవన్నీ సైన్స్ క్లాస్ కాదు, బట్ సైన్స్ చదువుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నా లైట్ వచ్చింది, నా ఇంటెన్షన్ ఏంటి, నా దగ్గర డబ్బులు లేవని సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే లైట్ ఎటు ఉంటే డబ్బులు లేవు అని ఉంటుంది. డిఎన్ఏ ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ తోటి డబ్బులు లేవు అనే రియాలిటీని తయారు చేసేస్తుంది. ఇంకెంతకంటే ఏం కావాలండి. ఇంత నాలెడ్జ్ మీరు రియల్లీ ఐఎమ్ స్పెండింగ్ $1000s టు లెర్న్ దిస్ నాలెడ్జ్. మీకు సింప్లిఫై చేసి చెప్తాను, రండి, మీకు అర్థమవుతుంది. మీరు అనే ప్రతి మాట డిఎన్ఏ ఈస్ గెటింగ్ యూటిలైజ్డ్. మన గాడ్ ఐ యామ్ యాంగ్రీ అనగానే గాడ్ యాంగ్రీ అవుతాడు. ఐ యామ్ సాడ్, గాడ్ సాడ్ అవుతాడు. నా దగ్గర డబ్బులు లేవు అంటే గాడ్ డబ్బులు లేని పరమాత్మ అవుతాడు. సో ఇట్స్ సో లైక్ ఇట్స్ అందరూ అవేకెన్ అవ్వాల్సిందే, అందరూ లేవాల్సిందే, అందరూ ఈ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. ఇఫ్ యు ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ. ఐఎమ్ సూపర్ 1000 times రెడీ. అండ్ మా టీం రెడీనా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్, రెడీ. మేము ఎప్పుడూ రెడీ. ఎప్పుడు రెడీ. ఇంకా అసలు మీకు కావాల్సిన కూడా రాసుకోండి. మీరే చేయాల్సింది ఒకటి. యా, మీరు ఎనీవే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోరు కాబట్టి మీకేం కావాలో మీకు క్లియర్గా కూర్చొని, ఒక రోజు కూర్చొని ఆలోచించి, మీకు అన్ని ఏరియాస్లో మీరు ఎలా ఉండాలి అని రాసుకోండి. ఇన్వెస్ట్ చేద్దాం, ఎందుకు జాగ్రత్త చూద్దాం. ఓకే మ్యామ్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మరి ఈ బ్యాచ్ లో కొత్త క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి కదా 18th మే. ఎలాంటి టూల్స్, టెక్నిక్స్, మెడిటేషన్స్, ఈఎఫ్టీలో లైక్ ఇంకా కొత్తగా డిఫరెంట్ ఈఎఫ్టీ ఏమన్నా ఇస్తున్నారా? అది ఒకసారి చెప్తారా? లాస్ట్ టైం మనం ఎయిర్ ఈఎఫ్టీ చేసాము. ఎయిర్ ఈఎఫ్టీనే అండ్ మామూలు ఈఎఫ్టీ రెండు ఉంటాయి. వాళ్ళ నర్వస్ సిస్టమ్ అన్నీ మనం అందరం కలిసే ఉంటాం వాళ్ళ నర్వస్ సిస్టమ్ మీద. కానీ ప్రతి సెంటెన్స్ ఈజ్ గోయింగ్ టు ఇగ్నైట్ యువర్ డిఎన్ఏ. అంత బాగుండబోతుంది.
ఇగ్నైట్ యువర్ జంక్ డిఎన్ఏ టు ఈ పాత డిఎన్ఏ ఏదైతే స్టక్ డిఎన్ఏ అంటారు దీన్ని. డిఎన్ఏ అంటే ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేసేదమ్మా. ఒక స్ట్రా అని తీసుకోండి. మీ స్ట్రాలో భూమిలోంచి వాటర్ రావాలి, రావట్లేదు. భూమిలోంచి మీరు ఒక కాఫీ జ్యూస్ తాగుతున్నారు, కోకోనట్ వాటర్, స్ట్రా రావట్లేదు. అంటే ఏంటి? వాటర్ ఉంది భూమిలో, కంప్లీట్ ఉంది అబండెన్స్. కానీ ఈ స్ట్రాని మనం ఎలా తీయాలి అనేది ఈఎఫ్టీ చేస్తాము. కానీ దాంతో పాటుగా మనం అనే ప్రతి మాట వాల్యుబుల్. ఆ మాట ద్వారా కూడా స్ట్రా ఓపెన్ అవుతుంది. అలా చేస్తాం. అర్థమవుతుందా? దట్స్ హౌ టూల్స్ అండ్ టెక్నిక్స్ కూడా సౌండ్ చాలా ద కొత్తగా సౌండ్ ఉంటాయి. సౌండ్ వల్ల ఓపెన్ అవుతుంది. సింబల్తో మనం మారుస్తున్నాం క్యాల్సిఫై అయిన ఓల్డ్ డేటాని. ఒకటైతే బాగా క్లియర్గా అర్థమవుతుంది, యూనివర్స్ అంటే ఏంటి, గాడ్ అంటే ఏంటి. మీకు స్పిరిచువాలిటీలో ఉండే గాడ్ అంటే ఏంటో అర్థమవుతుంది. లేదు యూనివర్సల్ విశ్వం అని ఒకవేళ మీరు అటువైపు కనుక వెళ్తూ ఉంటే అది అర్థమవుతుంది. మాస్కులైన్ ఎనర్జీ అంటే ఏంటో అర్థమవుతుంది, ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటో అర్థమవుతుంది, ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటో అర్థమవుతుంది, డబ్బులు అంటే ఏంటో అర్థమవుతుంది, శరీరం, సోల్ అంటే ఏంటో అర్థం, ఎవ్రీథింగ్ అర్థం. అసలు ఎంత సింపుల్ గా ఉంది మ్యామ్. మనం చేసే సౌండే కదా మన లైఫ్ అంతా అంత మార్చేస్తుంది. సింపుల్గా చేసా ఈసారి. Yes, ఓ గ్రంథాలు చదివి, బుక్స్ చదివి డీటెయిల్గా మనం లాస్ట్ టైం ఇక్కడ వచ్చిన మన పార్టిసిపెంట్స్ కూడా చెప్పారు, అబ్బా ఎంత సింపుల్ చెప్పారు, ఇంత బాగుంది అని. అర్థం చేసుకోవడానికి చాలా. ప్రతి వాళ్ళు కూడా నేను ఎవరిని అని తెలుసుకునే దాంట్లోనే ఉన్నాను. యూనివర్స్ వచ్చింది అది. నేను ఎవరినో మర్చిపోయి నేను ఎవరినో తెలుసుకోవాలి త్రూ 12 డైమెన్షన్స్. కానీ మనం 3rd డైమెన్షన్ దగ్గరే ఇది నేనే, ఇది నేనే, ఇది నేనే అని లాక్ అయిపోయాం. ఆ లాక్ని తీసేయడమే ఇన్నర్ చైల్డ్ వర్క్. ఇది నేను కాదు, నేను ఏదైనా నా కోరుకుంటే నేను అదే అనేది మనం. ఎస్ మ్యామ్. మీరు చెప్పేది వింటుంటే 24/7 మనకు తెలియకోకుండానే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నాము. ఈ క్లాసెస్ వింటే 24/7 మేనిఫెస్టేషన్‌లోనే ఉంటాము కాన్షియస్‌గా. తెలియకుండా అన్‌కాన్షియస్‌గా లేవు అని చేస్తున్నాం మేనిఫెస్టేషన్. అండ్ ఇక్కడ క్లాస్ విన్న తర్వాత మీకు ఇంకోటి సారీ తల్లి, మనం ఈసారి ఏం చేస్తుంటే మనకి తెలియకుండా మన థాట్స్ మన ఫ్రీక్వెన్సీ ద్వారా మనం వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని కూడా మనం కంట్రోల్ చేసేవి కూడా చేస్తున్నాం ఈసారి. సో డెలిబరేట్ వావ్! అన్కాన్షియస్ థాట్స్ అవి కూడా పోకుండా కూడా మనం వాటిని కూడా ఆల్కమైజ్ చేసేవి కూడా మనం చేస్తున్నాం ఈసారి. యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది సబ్జెక్ట్ వింటూ ఉంటేనే. ఎలా ఉండబోతుంది అని ఊహించుకుంటే అమ్మో! 21 డేస్‌లో నిజంగా అంటే లైఫ్ మారిపోతది మన అని థాట్ మారుతుంది, మన అనిపించేస్తుంది. మాట మారుతుంది, మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మీ శరీరంలో కాంతి మారుతుంది, మీ ఓరా మారుతుంది. మీరు ఏ లాంగ్వేజ్ అన్నా యూజ్ చేయండి, మీకు ఎక్కడున్నారో ఏ లెవెల్లో ఉన్నారో మీ అకౌంట్లో డబ్బులు మారుతాయి డెఫినెట్గా. యెస్. ఎస్ మ్యామ్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే నందిని మ్యామ్ చెప్పినట్టు ఎలక్ట్రాన్ ప్రోటాన్ అన్నప్పుడు కొంచెం అనిపించింది. బట్ ఇప్పుడు మీరు క్లారిటీ ఇస్తుంటే స్టెప్ బై స్టెప్ అంటే అసలు పూస నువ్వు కూర్చొని ఎనర్జీ చెప్తుంటే ప్రశాంత్, నీ ఎలక్ట్రాన్ yeah, ఎంతసేపు 3 దగ్గర తిరుగుతుంది, 4 దానికి తీసుకెళ్ళు పైకి. నువ్వు నువ్వు అది చాలా క్లారిటీగా యోగా అర్థమైంది మ్యామ్ 5వ ఇప్పుడైతే. దానికి తీసుకెళ్ళు, 6వ దానికి తీసుకెళ్ళు, నీ 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 థాట్ని 7వ దానికి తీసుకెళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు నువ్వు విత్ ఇమాజినేషన్. బికాస్ దట్ వరల్డ్ యూ కాంట్ సీ దట్ ఫిజికల్ వరల్డ్ కాదు అది. మిగిలిన వరల్డ్స్ అన్ని ఇమాజినేషన్ వరల్డ్స్. ఇమాజినేషన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సింపుల్ సో గా మ్యామ్. ఇది ఫ్రెండ్స్. ఒక్క 4 మాటలు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ హిమ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మంచిగా ఊహించుకుంటే చాలు కదా. అంతే అంతే. అసలు ఎంత సింపుల్ గా సారీ ఉంది ప్లీజ్ మ్యామ్. ఫర్ గివ్ అనగానే కింద ఇన్నర్ చైల్డ్తో మాట్లాడాలి మెయిన్. ఎందుకంటే నీకు మామూలుగా యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఉంటారు, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ చేసుకుంటే వస్తుంది. కానీ ఇన్నర్ చైల్డ్కి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ చెప్పినప్పుడల్లా నువ్వు ఇది తీసేయి అని చెప్పాలి. దాట్ ఈస్ ద ప్రోగ్రామ్. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. మనం రీప్రోగ్రామ్ చెయ్యాలి అంటే మన చైల్డ్ ఏం చెప్తే వీఆర్ ద కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏది చెప్తే అది. కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ స్టేట్లో మనం ఉన్నాం అంతే. మన థాట్స్ మన ప్రోగ్రామే రన్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండే, ఇన్నర్ చైల్డే రన్ చేస్తుంది మన ప్రోగ్రామ్. వీ హ్యావ్ టు టేక్ కాన్షియస్ రెస్పాన్సిబిలిటీ. అదర్వైజ్ నాదే కదా పర్లేదులే అనుకుంటే నాట్ యూ ఆర్ ద యూనివర్స్. భూమాత పాడైపోతుంది నీ థాట్స్ వల్ల, నీ ఎమోషన్స్ వల్ల. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ ద కర్మ. వీ నీడ్ టు క్లీన్ ద కర్మ ఆఫ్ మదర్ ఎర్త్ అండ్ వాటర్, ఎవ్రీథింగ్. క్లియర్? సూర్యుడు సింపుల్ ఎస్ మ్యామ్. స్పిరిచువాలిటీ అండ్ మెటీరియలిజం. మనం మెయిన్ చేసేది ఓన్లీ సత్సంగ్ లాగా చెప్పుకొని వెళ్ళిపోట్లా. సో వీఆర్ మేనిఫెస్టేషన్స్ జరిగి శక్తి అక్కడ డిజైర్ శక్తి కనుక సాటిస్ఫై అయిపోతే దట్ శక్తి కెనాట్ రైజ్ అప్. అదైతే గుర్తుపెట్టుకో.
సో మేనిఫెస్టేషన్స్ జరిగిన తర్వాతే మేనిఫెస్టేషన్స్ వద్దు అనిపిస్తుంది. మేనిఫెస్టేషన్స్ జరగకుండా బైపాస్ స్పిరిచువాలిటీ అంటే ఇట్స్ ఎ బిగ్ కర్మ. అగైన్ ఇట్ విల్ బి పుల్ డౌన్ ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో. సోల్ హ్యాస్ టు క్లీన్ హర్ పాత్ర కంప్లీట్లీ బాబు. జీరో స్టేట్కి వెళ్ళిపోవాల్సిందే అందరం. దేర్ ఈజ్ నథింగ్ డేటా అక్కర్లా మనకు. చాలా నాకు ఏం కావాలో అది వేసుకుందాం మేనిఫెస్టేషన్స్ అప్పుడు. ఆ తర్వాత వన్స్ ద మేనిఫెస్టేషన్స్ ఆర్ డన్, మేబీ కొన్ని 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 జన్మల తర్వాత, ఇట్స్ నాట్ నౌ బికాస్ ఆశ ఉంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, చాలా జుట్టు ఉండాలి, బాడీ సన్నగా ఉండాలి, చక్కగా మాట్లాడుతుండాలి, నవ్వుతూ ఉండాలి, బోల్డ్ అన్ని కంట్రీస్ తిరుగుతూ ఉండాలి అని కోరుకుంది. ఈ కోరుకుంటే డిజైర్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ద మెటీరియలిజం. ఒక్కసారి అదన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత అని ఎక్కువ రోజులు ఉండదు సోల్ ఎక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఎటర్నల్ కాదు ఇవన్నీ మెటీరియలిజమ్స్ అన్ని. ఎటర్నల్ వరల్డ్కి వెళ్ళిపోవాల్సిందే. అది ఇట్ జస్ట్ పాసింగ్ ఆఫ్ టైం. ఇంకొకటి, మనం భూమి మీద 350 సంవత్సరాలు అంటే ఆస్ట్రల్ ఇట్స్ వన్ డే. అర్థమవుతుంది. బికాస్ ద టైమ్ ఈజ్ సూపర్ స్లో కదా ఇక్కడ. ఇట్స్ లైక్ డెన్స్ కాబట్టి నీకు అది కష్టం తిరుగుతూ ఉంటుంది భూమి. సో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. నేర్చుకోవాల్సిన వచ్చిన వాళ్ళందరికీ, నేర్చుకుంటూ లైఫ్ని మార్చుకోవాలని వాళ్ళందరికీ వెల్కమ్ 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 వెల్కమ్. మీరు కూడా చెప్పేసేయండి ఇంకేం చెప్పాలా వాళ్ళకి. ఎస్ 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 మ్యామ్. హర్షిత, అలాగే మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకసారి చెప్తారా? అండ్ మన నుంచి కూడా టీం నుంచి ఎలా సపోర్ట్ ఉంటుంది వచ్చే వాళ్ళకి కూడా ఒకసారి ఎవరెవరు మీరు రావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేమైనా క్వశ్చన్ ఉంది, ఎవరెవరు రావచ్చు మన క్లాస్కి? ఎస్ మ్యామ్. ఎవరెవరు రావచ్చు అంటే రావచ్చు. లైక్ ఎడ్యుకేటెడ్ రావచ్చా, అన్ఎడ్యుకేటెడ్ రావచ్చా, మరి ఎలాంటి వాళ్ళకి మన క్లాస్ వెల్కమ్ చెప్తోంది? బాగా చదువుకునే వాళ్ళు రావచ్చు, అసలు ఏం చదువురాని వాళ్ళు రావచ్చు. ఏజ్తో సంబంధం లేదు. 100 years దగ్గర నుంచి 4 year old వరకు రావచ్చు. ఈవెన్ అమ్మ పొట్టతో ఉన్నప్పుడు వాళ్ళది కూడా, అది కనుక ప్రహ్లాదుడు ఎలా విన్నారో అలా వినొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ రావచ్చు, అసలు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు రావచ్చు, జాబ్ లేని వాళ్ళు రావచ్చు, జాబ్లు ఉండి విపరీతంగా బిజీగా ఉన్న వాళ్ళు రావచ్చు. ఎప్పుడైనా వినొచ్చు, ఎందుకంటే మనం రికార్డింగ్స్ కూడా ఇస్తాము. ఏజ్తో సంబంధం లేదు. డబ్బులు లేని వాళ్ళు రావచ్చు, అప్పుల్లో ఉన్న వాళ్ళు, బాగా డబ్బులుండి మిలియనియర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు, ఇంకా ట్రిలియనియర్స్ అవ్వాలన్న వాళ్ళు కూడా రావచ్చు. ఓకే, అన్ని వాళ్ళు. మ్యామ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు. అదే చెప్తున్నాను, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, విశ్వం 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 అని స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయిన వాళ్ళు కంపల్సరీ రావాలి క్లాస్కి. ఎందుకంటే ద బియాండ్ దట్ ఇంకా తెలియంది కూడా ఉంటుంది. ఇన్నర్ చైల్డ్ వర్క్ చేయాల్సిందే. కంప్లీట్ స్పిరిచువల్ ఈగోతో కాకుండా లవ్తో ఉండాలి. అదే స్పిరిట్ అంటే. స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ లవ్. సో ఈవెన్ స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు, నువ్వు అడిగే గుర్తుందా, నీకు కోపం రాదా ప్రశాంత్? స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి కోపం రాదా? అండ్ వస్తుంది. వాళ్ళని అవాయిడ్ కూడా చేసేస్తాం మనం. చిచి వీళ్ళు అసలు వేస్ట్, వీళ్ళు కాదు, వీళ్ళు నాకు నెగిటివ్. ఎంతమంది మన క్లాస్లో ఉంటారు, నేను పాజిటివ్గా ఉంటాను, నా ఇంట్లో వాళ్ళందరూ నెగిటివ్గా ఉంటారు. దట్స్ నాట్ స్పిరిచువాలిటీ. యూ హ్యావ్ నాట్ క్లీన్డ్ యువర్ లోవర్ చక్రాస్. అందుకని వాళ్ళందరూ నీకు కనిపిస్తున్నారు అనేది తెలుస్తుంది. వాళ్ళు కనిపించట్లేదు, వాళ్ళు కనిపించినా ఓ ఇదే కదా గాడ్ రూపమే అని ప్రాక్టీస్ చేయగానే వాళ్ళు కూడా గాడ్స్ అయిపోతారు, వాళ్ళు కూడా స్పిరిచువల్ అవుతారు, లవ్ అవుతారు. స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ లవ్ అండ్ లైట్. డార్క్నెస్ ఏదున్నా, నా డార్క్నెస్ కనిపిస్తుంది వీళ్ళ వల్ల అని దూరంగా వెళ్ళిపోయినా, యు ఆర్ నాట్ ఇవాల్వ్డ్ స్పిరిచువల్. అర్థం చేసుకోండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మన మచ్. క్లాస్కి ఎవరైనా రావచ్చు థ్యాంక్ యూ మ్యామ్. అంటే, నాకే ఒక సింపుల్ గా, ఒక హ్యూమన్ గా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మన క్లాస్కి రావచ్చు. హ్యూమన్ బాడీలో ఉన్న వాళ్ళందరూ, థర్డ్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళందరూ రావాల్సిందే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. అండ్ ఎస్ ఐ నో, మనతో పాటు నాతో పాటు మీ అందరు కూడా వాట్ ఎవర్ ఐ బీన్ అక్వైరింగ్ యూ ఈక్వల్లీ నేను షేర్ చేస్తాను నాలెడ్జ్. ఎంత తీసుకుంటే అంత. అదే సముద్రానికి వెళ్ళినప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకెళ్ళాను, అంతే వాటర్ వస్తుంది. కమ్ సిట్ విత్ బిగ్ టబ్, చక్కగా బేత్ చేయొచ్చు యూనివర్స్ లవ్ తోటి, లైట్ తోటి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకేమైనా చెప్పాలా? రిజిస్ట్రేషన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ టీమ్ మెంబర్స్, మంచి క్వశ్చన్స్ అడిగినందుకు. మన ఎగ్జాక్ట్లీ క్వశ్చన్స్ వల్ల ఎగ్జాక్ట్లీ అందరికీ కూడా ఎన్లైట్మెంట్ వచ్చేసి ఉంటుంది అనమాట, ఎలా ఉండబోతుంది బ్యాచ్, ఓకే ఇది ఎందుకు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇప్పుడు జాయిన్ అవ్వడము అని చెప్పేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 18th May నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మనకు ఆఫ్టర్నూన్ 3:30 నుంచి
4:30 వరకు మనీ క్లాస్ ఉంటుంది. 5:30 నుంచి 7:30 వరకు ఊంబ్ క్లాస్ ఉంటుంది. 8:00 నుంచి 10:30 వరకు చక్రాస్ క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్క క్లాస్‌కి కూడా రికార్డింగ్స్ ఉంటాయి. అండ్ క్యూ&ఏ గ్రూప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈచ్ గ్రూప్‌కి 2 మెంబర్స్ ఉంటారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా గైడ్ చేయడానికి. మేడం ప్రతిరోజు లైవ్‌లో వచ్చి మీకు క్లాస్ ఇలానే చెప్పడం జరుగుతుందనమాట. ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. మ్యామ్‌తో మీరు మీ రిజల్ట్స్‌ని కూడా షేర్ చేసుకోవచ్చు. క్యూ&ఏ సెషన్స్ మనకి సెపరేట్‌గా ఒక పర్టిక్యులర్ డే అంటూ ఉంటుంది. సో, మీకు అండ్ క్లాస్ గురించి యా డీటెయిల్స్ హర్షిత, సారీ నేను మధ్యలో వస్తున్నా. అండ్ ప్రాక్టికల్గా చేయిస్తాం మన క్లాస్లో మొత్తం. యాహ్! యెస్. ప్రతి ఒక్క క్లాస్ కూడా ప్రాక్టికల్‌గా మ్యామ్ దగ్గరుండి చేయండి అని చెప్పి చేయిస్తారనమాట. ఈఎఫ్‌టీస్ అవ్వచ్చు, మెడిటేషన్స్ అవ్వచ్చు, టూల్స్, టెక్నిక్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ మీకు ఈ క్లాసెస్ గురించి ఇంకా మరింత వివరాలు కావాలంటే డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటాము. వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయినా, వాట్సాప్ చేసినా, కాల్ చేసినా మీకు ఇంకా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇంకొకటి అండ్ కూడా మీరు చెప్తాను. త్రై.in సారీ, ఒక్క నిమిషం మ్యామ్. తండి. ఇంకొకటి ఏం ఏం చెప్తున్నా అంటే, సపోజ్ ఒకవేళ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇమీడియట్గా రెస్పాన్స్ రాకపోయినా యూ నీడ్ టు వెయిట్ 24 అవర్స్. మీకు డెఫినెట్గా మీకు మీరు రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ బి యాడెడ్ టు ద గ్రూప్ ఆఫ్టర్ విత్ ఇన్ 24 అవర్స్. యెస్ అండి. మ్యామ్ ఏం చెప్తున్నారంటే పేమెంట్ చేసిన తర్వాత మీరు మాకు డీటెయిల్స్ పంపించిన తర్వాత 24 అవర్స్ మినిమమ్ టైం పడుతుంది మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయడానికి. ఎగ్జాక్ట్. అండ్ సో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అవుతే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా మా టీమ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. థాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. అండ్ ఆల్ యూట్యూబ్ థ్యాంక్ యూ. వ్యూవర్స్, ముఖ్యంగా డెఫినెట్గా మీరు ఈ నాలెడ్జ్ని అయితే తీసుకోండి. యూ విల్ సీ ద డిఫరెన్స్ డెఫినెట్గా. ఓకే, లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ పిల్లలు, నా బంగారాలు. థ్యాంక్ యూ సో మచ్. గెట్ రెడీ with this knowledge to share this knowledge to thousands and thousands and thousands of people. డెఫినెట్గా మనం ఇప్పుడు ఎంతో మందిని రీచ్ అవుతున్నాం. అలాగే ఇంకా ఇంకా ఈసారి బ్యాచ్తో బాగా రీచ్ అవుతాం. ఓకే, లవ్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్. 18th నుంచి స్టార్ట్ అవుతుంది, 18th ఓకే. లాస్ట్ డేట్ యాహ్! ఎందుకంటే నాకు 16th పే చేసిన వాళ్ళని కూడా క్లీన్ చేసుకోవడానికి పడుతుంది నాన్న, అందుకని. ఓకే, యా ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మచ్. థ్యాంక్ యూ సీ మ్యామ్. యూ వెరీ అండ్ వెరీ థ్యాంక్ ఈ యూ మ్యామ్. వీడియో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ సో మచ్. Really, thank you so much. Love you, love you, love you. See you at 18th.